దేశానికి రాజు కావాల్సిన అవసరం లేదు. నా గ్రామానికి నేను రాజుగా ఉంటే చాలని కోరుకునే వ్యక్తిని నేను. అన్న మీ అన్న మర్డర్ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తోపుదత్ ప్రకాష్ రెడ్డి గారు వర్గంలో జాయిన్ అయ్యారు. ఎందుకు దూరం అయ్యారు ఈ మధ్య కాలంలో? పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి 2014 సంవత్సరంలో పరిటాల సునీత మంత్రి అయిన తర్వాత పరిటాల శ్రీరాము ఫోన్ చేసి బెదిరించాడు. నన్ను హత్య చేయాలని 2005లో నన్ను హత్యకు పుట్టరాబడి అనంతపురం చెరువు కట్ట కింద అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నన్ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు బాంబులు ఎవరు ఇచ్చారో అందరికి తెలుసు అంటున్నారు, కానీ మా ప్రేక్షకులు తెలియదు కదా కొంతమందికి ఎవరు ఇచ్చినారనేది. కానీ ప్రకాష్ రెడ్డి గారు ఫ్యాక్షన్ వ్యతిరేకంగా పోరాడుతున్నానేమో అంటున్నారు. నేను 30 మందిని చంపినాను ఇట్లా ఉంటాను. మీరు గోరంట్ల మాధవ్తో కలిసి సపరేట్ కుంపటి పెడుతున్నారు, గోరంట్ల మాధవ్కి సపోర్టివ్గా రెండో వర్గాన్ని తయారు చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఎప్పుడైతే తొమ్మిది ప్రకాష్ రెడ్డికి ఇంక అబద్ధత భావం ఏర్పడింది, ఇంకా నాకు లేదురా ఈ నియోజకవర్గము, నాకు లేదు ఇచ్చిపెట్టిపోయినా నేను. 2029లో రాప్తా నియోజకవర్గానికి ప్రకాష్ రెడ్డి సీట్ తెచ్చుకుంటే మీరు మళ్ళీ అతనికి పని చేస్తారా చేయరా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున? కమ్మరెడ్డి నాలో ప్రవహించేది కమ్మ రక్తం, సంస్కారం మాట్లాడచ్చు. అతను గతంలో నా భార్యను పోలీస్ స్టేషన్లో అవమానించాను, భరించాను. అసలు ఎట్లా మేము బతకాలో మాకు అర్థం కాదు. అంత ఘోరంగా మా తల్లిని బజారు పీడుస్తాడు ప్రకాష్ రెడ్డి. మా గతంలో నా భార్యను అవమానించా ఓర్చుకుని, ఈరోజు నా తల్లిని అవమానించి ప్రకాష్ రెడ్డికి చెప్తున్నా, ఈరోజు క్లియర్ కట్ చెప్తున్నాను. అతనికి కర్మ వెంటాడుతుంది. కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేడు ప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి కుటుంబము. హలో, నేను మీ అంజన్ రెడ్డి. వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఈరోజు మనతో ఉన్నారు భూమిరెడ్డి మహానందరెడ్డి గారు. ఈయన మీకు తరచూ అనంతపురం ప్రజలందరికీ తెలిసే ఉంటుంది భూమిరెడ్డి మహానందరెడ్డి గారు అంటే. ఈ మధ్యకాలంలో తరచూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగాను, ప్రకాష్ రెడ్డి ఈయనకు వ్యతిరేకంగాను రోజు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు. ఎక్కడో దగ్గర ఏదో కాంట్రవర్సీ అవుతా ఉంది. ఏంటి ఈ కాంట్రవర్సీ? ఎందుకు మహానందరెడ్డి గారికి ప్రకాష్ రెడ్డి గారికి ఎక్కడ చెడింది? గతంలో ఇద్దరు కలిసి ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఎక్కడ చెడింది అనేది తెలుసుకుందాం. మనతో ఉన్నారు మహానందరెడ్డి గారు. మహానందరెడ్డి గారు నమస్తే అండి. మహానందరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డికి మీకున్న రిలేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్తారా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా తండ్రి గారు భూమిరెడ్డి కాటమయ్య, మా తల్లి గారు భూమిరెడ్డి గౌరమ్మ. మేము 6 మంది సంతానం. మాకు ప్రధాన వనరులు వచ్చేసి వ్యవసాయ కుటుంబం. తర్వాత మా నాయన చదువుకున్న వ్యక్తి ఆ రోజుల్లోనే బాగా చదువుకున్నారు. ఆ నేపథ్యంలో మా నాన్న ఒక డాక్యుమెంట్ రైటర్గా ఒక వృత్తి నేర్చుకొని ఆ ప్రవృత్తిగా మార్చుకొని మా అందరికీ మంచిగా చదువులు చెప్పడంతో పాటు ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు మా పెద్దన్న మా ప్రసాదన్న లా చదివాడు. మా రెండో అన్న కూడా డాక్యుమెంట్ రైటర్గా పనిచేశాడు. ఇంట్లో మా పిల్లలందరినీ కూడా బాగా చదివించాడు. మా అక్క చెల్లెలందరినీ కూడా బాగా చదివించాడు. మంచి ఉన్నతమైన కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలకే మా నాన్న అందరినీ ఇచ్చి మా ఆడపిల్లలని పెళ్ళిళ్ళు చేశాడు తప్ప వేరే ఉద్యోగస్తులకైతే చేయలేదు. వ్యవసాయం అంటే మా నాన్నకి చాలా ఇష్టం. మాది ప్రధాన వృత్తి కూడా వ్యవసాయం. మీ నాన్నగారు వ్యవసాయం చేసుకున్నారు, బాగా ఉన్నత చదువులు అన్నీ చదివించారు. కానీ మీరు ఫ్యాక్షన్ వైపు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మా గ్రామము సెమీ అర్బన్, అనంతపురానికి ఆనుకొని ఉంటుంది. మా గ్రామంలో కూడా మాది పెద్ద పంచాయతీ, దాదాపుగా 7,500 ఓట్లు మన లాస్ట్ ఎలక్షన్స్కు ఉంటే ఇప్పుడు దాదాపు 9,000 ఓట్లు అయినాయి. జనాభా వచ్చేసి 20,000 ఉంటుంది మాది జనాభా. ధర్మవరం ప్రజలు, అటు నుంచి వచ్చి ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు, మా రాప్తాడు కాన్స్టిట్యున్సీలోనే రామగిరి, కనగానపల్లి, చెన్నెకొత్తపల్లి, అనంతపురం రూరల్ మండలం, ఇది దాదాపుగా సింగనమల నియోజకవర్గము. ఇటు పరిసర ప్రాంతాలంతా మా గ్రామానికి వస్తారు. ఎందుకంటే చదువు మాకు ఎల్ఆర్జీ స్కూల్, వినయ్ కుమార్ స్కూల్ అని 2 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం స్కూల్. దాంట్లో ఫీజులు తక్కువ, బోధన కూడా బాగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. బాగా ప్లే గ్రౌండ్స్ ఉండేవి. ఆ క్రమంలో ఊరు పెరుగుతా జనాభా పెరిగినా కూడా గ్రామాల్లో ఓట్లు అట్లే పెట్టుకున్నారు, ఆధార్ కార్డులు అక్కడే పెట్టుకున్నారు, రేషన్ కార్డులు అక్కడే పెట్టుకున్నారు. వాళ్ళు వృత్తిరీత్యా వ్యవసాయమో ఇంకోటో ఆ గ్రామాల్లో. ఇలా కేవలం పిల్లలు చదివించుకోవడానికి ఏదో బతుకు తెరువు, ఏదో లివింగ్ కాస్ట్ తక్కువ.
సామాన్య పేద ప్రజలు బతకడానికి ఇది ఇబ్బంది లేదు. మా ప్రసన్నపల్లి గ్రామం కూతబెట్లో ఉంది, పని చేసుకోవచ్చు అని దాంతో మా గ్రామానికి వచ్చి స్థిరపడిన పరిస్థితి. ఆ నేపథ్యంలో అప్పట్లో మా అన్న లా చదువుకున్న వ్యక్తి, మా పెద్దన్న ప్రసాద్ రెడ్డి, సూర్యప్రసాద్ రెడ్డి అన్న, ఆయన వచ్చినప్పుడు ఆ స్కూళ్ళలో ఎవరన్నా రికమెండ్ అన్న మా పాపని చేర్పి, మా పిల్లోని చేర్పి అని ఇట్లా విధంగా వస్తే ఆయనకి పొలిటికల్గా బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా. 1992లో ఒక సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. తర్వాత ఎవరు మీ అన్న? మా అన్న భూమిరెడ్డి సూర్యప్రసాద్ ఏకగ్రీవంగా 1994. అంటే మా అన్న రాజకీయాల మీద ఆసక్తితో రాజశేఖర రెడ్డి మీద అభిమానం, బీనారాయణ రెడ్డి గారి మీద బాగా ప్రేమ, ఇష్టం. బీనారాయణ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. మా అన్నకు పిచ్చి మా అభిమానే. ఈ జిల్లా రాయలసీమ జిల్లాలో ఒక కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో రాజశేఖర రెడ్డి సార్ ఎక్కడ మీటింగ్లు పెట్టినా మా అన్న మీటింగ్ పోయేవాడు. అట్లా ఆ నేపథ్యంలో మా గ్రామంలో 1996లో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లో మా అన్న కాంటెస్ట్ చేశాడు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. అప్పట్లో పరిటాల రవి గారు కార్మిక శాఖ మంత్రిగా ఉంటారు. ఆ టైంలో మా గ్రామంలో కలికివానపల్లి రెడ్డప్ప అని వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ కలికివానపల్లి లక్ష్మీరెడ్డి అని, ఆయన మా గ్రామంలో ఓటరు. ఆయన నామినేషన్ వేసి పరిటాల రవి గారిని ఆశ్రయించారు. ఎట్లా తిరిగి నేను ప్రసన్నపల్లి గ్రామానికి నేను సర్పంచ్ కావాలని. ఆ క్రమంలో పరిటాల రవి ఆ రోజుల్లో ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన హవా నడుస్తున్న టైం అది. ఆ టైంలో కలికివానపల్లి రెడ్డప్పతో పాటు చమను, పోతు సురేషు, శిక్షావళి, బాబులాలు వీళ్ళందరూ మా గ్రామంలోకి వచ్చి మా గ్రామంలోకి చొరబడి దౌర్జన్యాలు చేసి వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళు బాంబులు వేసుకొని మా మీద కూడా బాంబులు వేసి మా మీద కేసులు పెట్టిన పరిస్థితి ఆ రోజుల్లో. అయితే అప్పుడు ఎస్పీలు బాగా పవర్ఫుల్ ఆఫీసర్లు ఉన్నారు ఆ టైంలో. అట్ ది సేమ్ టైం రాజేశ్వర రెడ్డి అని ఒక ఎస్ఐ ఉన్నాయి ఆ టైంలో. ఆయన చాలా గట్టిగా ఇటువంటి దానికి వ్యతిరేకం, దీన్ని ఒప్పుకునే టైప్ కాదు, చాలా హానెస్ట్. కర్నూలు డిస్టిక్ అప్పట్లో యంగ్స్టర్ పవర్ఫుల్ ఎస్ఐ ఇన్ అనంతపురం జిల్లా. ఆ టైంలో మా పక్షాన వాస్తవ పరిస్థితి తెలుసుకుని మా పక్షాన్ని నిలబడి ఎలక్షన్ జరిపించాడు. ఎలక్షన్ జరిపిస్తే పరిటాల రవి ఎవరికైతే మద్దతు ఇచ్చారో వాళ్లకు కనీసం మా అన్నకు వచ్చిన మెజారిటీ అన్ని ఓట్లు వాళ్ళకి సరితూగలే. ఆ టైంలో కాంటెస్ట్ జరిగింది. అంత జౌర్జన్యం జరిగిన పరిస్థితుల్లో ఆ రోజుల్లో మా అన్న ప్రసాద్ అని పరిటాల రవి బెదిరించిన పరిస్థితి. ప్రసాద్ రెడ్డి నువ్వు ఎలక్షన్లో కాంటెస్ట్ చేసినా మళ్ళీ గెలిచినా నేను మళ్ళీ బై ఎలక్షన్ జరుపుతా అన్నాడు. బై ఎలక్షన్ జరుపుతా అని బెదిరించాడు మా అన్న. మా అన్న భయపడలే. అవన్నీ మా నాయన మాకు పెంపకం ఏమేందంటే మా నాయన ఆయన లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటివన్నీ నేపథ్యం. సుభాష్ చంద్రబోసు, మా నాయన ఫైడల్ కాస్ట్రో అభిమాని. మా నాయన ఫైడల్ కాస్ట్రో అభిమాని బాగా. అట్లా ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దాడు. భయం అనేది మాకు నేర్పిలే. భగత్ సింగ్ బై ఎలక్షన్ అంటే చంపుతాను ఇండైరెక్ట్గా చెప్పాడు. అంతేగా బై ఎలక్షన్ అంటే ఇంకా చంపుతానే కదా లెక్క, వేరే ఏముంది. మా అన్నకు మా నాన్న ప్రభావం బాగుండేది. మా పెద్దన్నకు భయపడేవాడు కాదు, భయపడకూడదని చెప్పేటోడు కూడా ఎవరికన్నా కానీ. ఆ నేపథ్యంలో ఎలక్షన్ జరిగితే మళ్ళీ బెదిరించినా కూడా మా అన్న ఒక్కటే మాట చెప్పాను, అన్నా నువ్వు జరిపితే చంపితే నన్ను చంపుతావు, తర్వాత నా 2 తమ్ముళ్ళు ఉన్నారు కనుక నెక్స్ట్ కాంటాక్ట్ చేస్తారు, ఎంతమంది చంపుతావు అన్నాను ఇచ్చాడు. ఆ తర్వాత ఎలక్షన్లో గెలిచాము. తర్వాత పరిణామంలో మా అన్న గ్రామాలకు బ్రహ్మాండమైన సేవ అందించాడు. 1996 నుంచి 1992, 1991, 90 ఆ టైం నుంచి కూడా అప్పట్లో సర్పంచ్ ఈరన్ అనే ఒక చదువరి కాదు, ఆయన ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మా అన్నే పరిపాలన సాగించాడు. తర్వాత మా అన్న, తర్వాత మళ్ళీ పప్పుడు ప్రకాష్ రెడ్డి అని ఆయన. మా వర్గమే, మేమంతా ఒకటే వర్గమే. ఇప్పటి వరకు 1991, 1992 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ దాదాపుగా ఇప్పటికి 35 ఏళ్ళు అవుతుంది మా గ్రామంలో ఏకఛత్రాధిపత్యం. ఇంతకాలంలో 1996లో ఒక్క తెలుగుదేశం సంబంధించిన వార్డు మెంబర్ గెలిచాడు మా గ్రామ పంచాయతీలో. ఇంతవరకు తెలుగుదేశానికి 1995 నుంచి ఒక జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మా గ్రామంలో పోటీ చేసిన ఓడిపోయింది లేదు. ఎంపీటీసీలో గెలిచిన పరిస్థితే. సర్పంచ్ ఇదివరకు తెలుగుదేశం పార్టీకి ఒకసారి వార్డు మెంబర్ ఇచ్చారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో 2021 ఎలక్షన్లో మా గ్రామంలో జరిగిన ఎలక్షన్లో కూడా ఒక్క వార్డు మెంబర్ కూడా టీడీపీకి లేడు. అక్కడ రెబల్ ఎలక్షన్ జరిగింది. 3 వార్డులు ఈ తోదర్తి ప్రకాష్ రెడ్డి వర్గము వీళ్ళంతా, వెన్నపూస గోపాల్ రెడ్డి వీళ్ళంతా కలిసి మా ముందు ఎలక్షన్ చేస్తే ఆ ఎలక్షన్లో 3 వార్డు మెంబర్ గెలిచేది తప్ప తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేదు మా గ్రామంలో. అసలు అదే నేను చెప్తున్నది కూడా. ఫ్యాక్షన్ అంటే ఇంత కూల్గా నడుస్తున్నప్పుడు మీరు ఫ్యాక్షన్ వైపు ఎందుకు వెళ్ళారు? మీ ఊర్లో త్రిబుల్ మర్డర్ ఎలా జరిగింది?
మా గ్రామంలో అంటే మీ వర్గమే చేసింది అని. కరెక్ట్, మా వర్గం చేసింది అనేది ఏం కాదు, కానీ అవి గ్రామకు సంబంధించిన ఇష్యూ. 1999లో ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంది, ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇన్ఛార్జిగా. బీనాన్ రెడ్డి గారు ఎమ్మెల్యే. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు మా గ్రామాల్లో ఏమంటే ఇరు వర్గాలు అప్పటి వరకు బాగా కలుసుకొని మేమంతా బతికిన వాళ్ళమే. ఒక గుంపును ఏం చేశారంటే దీంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఒక గుంపుని తెలుగుదేశం పార్టీకి, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళని రెచ్చగొట్టడం, మా పార్టీలో సంబంధించిన నాయకులు మా గ్రామంలో ఉండే వాళ్ళని ఉసిగొల్పడము, అట్లా చిరికి గాలి వానాయి. ఒకసారి ఉగాది పండుగ జరిగినప్పుడు గ్రామంలో గలాటలు జరిగినాయి. ఎప్పుడు 2001, 2002 గలాటలు జరిగినాయి. ఆ నేపథ్యంలో ఇట్లా వర్గాలకు ఆజ్యం పోసి ఇరు వర్గాలను రెచ్చగొట్టి కొద్దిమందిని వేసినప్పుడు మా గ్రామంలో హత్యలు జరిగింది వాస్తవమే. దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్, ముద్దాయి. మా అన్న ముద్దాయి, ఇంకా ఉన్న దాంట్లో 19 ముద్దాయిలు. ఆ క్రమంలో 2006లో ఆమె మళ్ళీ మంచి వాతావరణం మా గ్రామంలో ఏర్పడినప్పుడు ఇరు వర్గాలు శ్రేయస్సు కోరు పెద్ద మనుషులు, అదేవిధంగా బీనాన్ రెడ్డి గారి సహకారము, అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా తోపుదర్తి కవితమ్మ ఉండే, తోపుదర్తి కవితమ్మ భర్త తోపుదర్తి భాస్కర్ రెడ్డి అన్న, అదేవిధంగా మా గ్రామ పెద్దలు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని మంచి వాతావరణం ఉన్నప్పుడు ఏదైతే ఓ కుటుంబం నష్టపోయిందో కుటుంబాల పట్ల సానుభూతి చూపించి, ఆ కుటుంబాల యొక్క నేపథ్యం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మంచి కుటుంబం నారాయణమ్మ కుటుంబము, వాళ్ళు ఈ దాంట్లో బలిపశులు అయిపోయారు. అట్ ది సేమ్ టైం మేము బలిపశులు అయినామని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఏదో మంచి జరిగిందని అప్పుడు 2006లో బీనారాయణ రెడ్డి గారి సహకారంతో మా అన్న 2006లో ఆమెను సర్పంచ్గా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ టైంలో మా గ్రామంలో కాదు, ఇంతవరకు రాష్ట్రంలోనే జరిగిండదు. ఆ టైంలో మా గ్రామంలో 12 వార్డులు, వైస్ సర్పంచ్ అందరు మహిళలే. ఆదర్శమైన పంచాయతీ మా గ్రామం. మళ్ళీ తీర్చిదిద్దల్లా మహిళలే మా గ్రామానికి మళ్ళీ నడిపియాల ముందరుండి. ఈ మగవాళ్ళు పట్టణాలు ఉంటే మళ్ళీ ఆజ్యం పోస్తారు వర్గ కక్షలకు అన్న దాంతో మా అన్న ఒక స్టెప్ ముందరికేసి అందరినీ మహిళల్ని పెట్టాడు. మొత్తం వాళ్ళే పరిపాలన సాగించారు. 5 సంవత్సరాలు వాళ్ళే పరిపాలన సాగించారు. ఏదైనా ఇబ్బంది వస్తే, ఎక్కడన్నా చిన్న ఇబ్బందులు వస్తే మా అన్నకి ఆమె ఫోన్ చేసి అడిగేది, అన్న ఇది ఎట్లా అట్లా. మా అన్న సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. మా అన్న ఒక లా చదువుకున్న వ్యక్తి కాబట్టి హై ఎడ్యుకేటర్ మా అన్న. ఆ నేపథ్యంలో ఆ కుటుంబం మీద మంచి సానుభూతి ఉన్న మా పెద్దన్నకు ఉండేది కాబట్టి ఆ క్రమంలో పరిపాలన అంతా ఆమె సాగించిన తర్వాత మంచి వాతావరణం ఏర్పడినప్పుడు 2007 నాకు తెలిసి నవంబర్లో కేసు కమిటల్ అయింది. 2008 ఏప్రిల్లో కేసు కొట్టివేశారు. అంతే, ఇరు వర్గాలు రాజీ అయినాయి. 2009 వరకు మీరు అనంతపురం టౌన్తో అనుబంధంగా ఉండేవాళ్ళు, అంటే మీ విలేజ్ అనంతపురం టౌన్లో ఉండేది. 2009 తర్వాత బైఫర్గేషన్లో మీరు రాప్తాడు కాన్స్టిట్యున్సీ ఏర్పడడం, మీ మండలం కూడా రాప్తాడులోకి వెళ్ళిపోవడం, మీ ఊరు కూడా. ఇవన్నీ తర్వాత 2015లో ప్రసాద్ రెడ్డి గారిని హత్య చేశారు. ఈ హత్యకు దారితీసిన కారణాలు ఏంటి? అంటే మీరు ఆల్రెడీ రాజీ అయినారు, సో మీ ఊరిలో కక్షల కార్పణ్యాలు ఉండకూడదు. అయినా ఎందుకు మళ్ళీ మీ అన్నగారు హత్యకు దారితీసింది? వాస్తవ పరిస్థితి ఏంటంటే 2009 వరకు కూడా మా రాప్తాడు మండలం, మా ప్రసన్నాయపల్లి గ్రామం కూడా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే ఉండింది. 2009లో బైఫర్గేషన్ అయిన తర్వాత మా అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో, మా రాప్తాడు మండలం రాప్తాడు నియోజకవర్గంలో పోయింది కాబట్టి మా అన్న రాప్తాడులో పనిచేశాడు. మాకు బీనారాయణ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధంతో నేను అనంతపురం నియోజకవర్గంలో పనిచేశాను. అంటే 2 నియోజకవర్గాల్లో మేము పనిచేసాము. మామూలుగా ఒక కుటుంబం ఒక నియోజకవర్గంలోనే పనిచేస్తుంది, కానీ మా కుటుంబము 2 నియోజకవర్గాల్లో పార్టీ పనిచేస్తూ తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం మా అన్న మా వదిన ఇద్దరు తిరిగినారు, డబ్బు ఖర్చు పెట్టినారు. ఆ నేపథ్యంలో 2009లో మా అన్న బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఆ టైంలో మా దురదృష్టం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు 2010లో చనిపోవడము, తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమాలు ఇటువంటివన్నీ రావడము, ఈ రాష్ట్ర విభజన జరగడము, ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ 2014లో అనుభవం ఉన్నటువంటి, ఇప్పుడు 2014 ఎలక్షన్ వచ్చాయి. 2014 పూర్వము 2012 బై ఎలక్షన్లో కూడా
మా అన్న గురునాథ్ రెడ్డికి గట్టిగా పనిచేసి ఆ రోజు ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎప్పుడైతే 2010లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆనాటి నుంచి మా ఆయన రాజశేఖర రెడ్డి అభిమాని కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డి ఎందుకు పోతావు, ఇంకా ఉండు, ఇక్కడే ఉండు, ఏది 5 ఏళ్ళు పని జరుపుకో, మళ్ళా చూద్దాం అని అన్నా కూడా మా అన్న అధికారాన్ని వదిలేసి రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో మా అన్న గురునాథ్ రెడ్డి మీద వీళ్ళంతా ఇదంతా మా గురునాథ్ రెడ్డి మా వీళ్ళంతా బాగా కలిసి పెరిగిన వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఒక టైపు బయటకు వచ్చి ఆ టైంలో పని చేసుకుంటూ వచ్చినాం. పని చేసుకుంటూ 2012లో బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా హౌసింగ్ బోర్డులో మా అన్నని హత్యా ప్రయత్నం జరిగింది. కేసు నమోదైంది. మా అన్న మీద వెన్నపూసు గోపాల్ రెడ్డి అని కలిగివానపల్లి రెడ్డప్ప బావుమరిది. అతను కలిగివానపల్లి రెడ్డప్ప పైటాల రవి ప్రధాన అనుచరుడు, చమన్కు ముఖ్యుడు, అతి శిష్యుడు, ముఖ్యుడు. అతను బామర్ది 2012లో మా అన్న మీద హత్యా ప్రయత్నం చేస్తే హౌసింగ్ బోర్డు, అనంతపురం హౌసింగ్ బోర్డు ప్రయత్నం చేస్తే కాదు ఇంకో గోపాల్ రెడ్డి ఉన్నాడు, ఇంకో గోపాల్ రెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్సీకి సంబంధం. ఆ గోపాల్ రెడ్డి వాళ్ళందరూ మా అన్న సంపాదన 2012లో ప్రయత్నం చేస్తే ఆ రోజు ఉన్న అధికారులంతా కూడా పోలీసు అధికారులు దాని మీద క్యాచ్ చేసి కేసులు పెట్టారు. కేసులు నమోదైన తర్వాత క్రమంలో వాళ్ళ బావ కనికవానపడేటప్పుడు వచ్చి ఇట్లా ప్రసిద్ధి ప్రసాద్ రెడ్డి ఏదో మా వాడు తప్పు చేశాడు, క్షమించి మా వాడిని అంటే సర్లేదు మళ్ళీ కేసు కూడా కొట్టేపించడం జరిగింది. ఆ టైంలోనే ఏమైంది, 2014 ఎలక్షన్ రావడము. ఆ టైంలో రాప్తాడు నియోజకవర్గంలో మా అన్న కీలకంగా పనిచేయడంతో ఈ ప్రసాద్ రెడ్డి ఉంటే ఇబ్బంది అవుతుందని అట్ ది సేమ్ టైం 2013లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ క్రమంలో ఏం జరిగింది, మన నారా చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు హామీలు ఇవ్వడము, దాంతోపాటుగా అనుభవం ఉన్న వ్యక్తి సీనియర్ అని ప్రజల్లో ఒక వాతావరణం తీసుకొచ్చి ఒక మైండ్ సెట్ జనాలకు అనుకూలంగా, ఈయన జగన్మోహన్ రెడ్డి అయితే యువకుడు, అనుభవం లేదు, చంద్రబాబు నాయుడు అయితే సీనియర్, ఇది నష్టపోయిన రాష్ట్రము, ఇబ్బంది పడుతున్న రాష్ట్రం, ఇటువంటి అనుభవం అయితే పనికి వస్తుందనే దాంతో జనాలు ఓట్లేసి తెలుగుదేశం పార్టీకి గెలిపించారు. ఎప్పుడైతే మా అన్న గట్టిగా పనిచేసి రాప్తాడు నియోజకవర్గంలో పనిచేస్తూ రాప్తాడు మండలంలో కీలకంగా వ్యవహరించి మెజార్టీని తగ్గించేసాం, పూర్తి తగ్గించేసాం టీడీపీకి. అట్ ది సేమ్ టైం మా అన్న 2013లో కాంటెస్ట్ చేశాడు, ఎంపీపీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేశాడు. ఒక సీటుతో ఓడిపోయినాం. ఆ రోజులు అన్ని హామీలు ఇచ్చినా కూడా ఒక సీటుతో ఓడిపోయినాం. దగ్గుబాటి ప్రసాద్ ఒక సీటుతో గెలిచి ఎంపీపీ అయినాడు. ఆ క్రమంలో ఏమైంది, ఎప్పుడైనా ఈ ప్రసాద్ రెడ్డి జీవించుకుంటే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆనాడున్న మంత్రి ప్రోద్బలంతోనూ దగ్గుబాటి ప్రసాద్ ప్రమేయంతోనూ ప్రమేయం డైరెక్ట్గా దిగి దగ్గుబాటి ప్రసాద్ 20 లక్షల వెహికల్ 20 లక్షల డబ్బులు వెహికల్ ఇచ్చి మా అన్నని ఎంఆర్ఓ ఆఫీసు, రాప్తాడు ఎంఆర్ఓ ఆఫీసు 2015 సంవత్సరంలో సంపించారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, ఎండిఓ ఆఫీస్ కాడ ఏదైతే నేను స్టేట్మెంట్ ఇచ్చానో పేపర్ మూలకం కావచ్చు, పత్రికా విలేకరుల కావచ్చు, ఈరోజు రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్కి ఈ రోజుకి కట్టుబడి ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వం మా అన్న హత్య చేసింది. దాంట్లో నాగేంద్ర ప్రసాద్ అనే ఒక ఎస్ఐ కూడా ప్రధాన కారణం మా అన్న హత్య జరగడానికి కారణం. ఇక్కడ మీరు గతం నుంచి పాటియాల సునీత వాళ్ళకో లేకపోతే ఇక్కడ ఉన్న ప్రభాకర్ చౌదరికో ఎగ్నెస్ట్ ఉండొచ్చు. దగ్గుబాటి ప్రసాద్ ఎందుకు వచ్చారు మధ్యలో? ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన కూడా అప్పుడప్పుడే వచ్చినాడు కదా ఎంపీపీ ఎలక్షన్కి ముందే. ఆయన ఏదో హైదరాబాద్లో వ్యాపారాలు అవి ఇవి చేసుకుంటూ వచ్చి టీడీపీలో చేరి ఎంపీపీ అయినాడు. దగ్గుబాటి ప్రసాద్ గారికి మీకు ఎందుకు విభేదాలు వచ్చాయి? 2013కు పూర్వము దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి రాప్తాడు మండల ప్రజలకు ఎవరికే కానీ తెలియదు. ఆనాడున్న పరిస్థితుల్లో అతను వ్యాపారస్తుడు, డబ్బున్న మనిషి. అన్ని పైటాల సునీత అతని రంగంలోకి దింపింది మా మీద కాంటెస్ట్కు దింపినప్పుడు ఆయనకు మాకే కాంటెస్ట్ జరిగింది. కాంటెస్ట్ జరిగినప్పుడు అతనికి ఎప్పుడైనా నేను భవిష్యత్తులో ఎదగాల, ఎమ్మెల్యే ఎదగాల, ఈ ప్రసాద్ రెడ్డి ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఒక ఎవిడెన్స్ పెట్టుకొని ఎప్పుడు 2015 ఏప్రిల్ 29వ తారీఖున మా అన్నది ఎంఆర్ఓ ఆఫీస్లో హత్య జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్లో హత్య జరిగినప్పుడు అతను పెళ్లిలో ఎవిడెన్స్ పెట్టుకున్నాడు. ఎవిడెన్స్ పెట్టుకొని మా అన్నను చంపించాడు. చంపించిన తర్వాత చంపించిన స్పాట్లో దగ్గుబాటి ప్రసాద్ వెహికల్ ఉంది. ఆ వెహికల్ ఉంది కాబట్టి అతను కంపెనీ పేరుతోనే ఉంది వెహికల్. కాబట్టి అతని ప్రమేయం ఉంది అని కరెక్ట్గా మాకు వాస్తవ పరిస్థితి అలా కనపడింది. కాబట్టి మేము ఆయన మీద కేసు పెట్టడం జరిగింది 2015 సంవత్సరంలో. ఇక్కడే ఒక పాయింట్ అన్న ఏంటంటే, దగ్గుబాటి ప్రసాద్ ఆల్రెడీ ఎవిడెన్స్ పెట్టుకున్నారు పెళ్ళిళ్ళలో ఉండి అంటున్నారు. అంత తెలివి ఉండి ఎవిడెన్స్ పెట్టుకున్న దగ్గుబాటి ప్రసాద్ వెహికల్ ఎందుకు పెట్టుకోలేక, వెహికల్ ఎందుకు వదులుకుంటాడు? అంటే వెహికల్ని కూడా ఏదైనా హైర్ చేసి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా ఇదే మర్డర్లో ఇరుక్కోకూడదు అనుకుంటే.
ఇప్పుడు దొంగ ఒక తప్పు చేస్తాడు ఆడ చోట, ఏదో ఒక క్లూ ఇసిపెట్టిపోతాడు. దొంగతనం చేసి కూడా దొంగతనం చేసి ఒక క్లూ వదిలేస్తాడు. ఆ క్లూని పట్టుకొని పోలీసులు కేసులు ఛేదిస్తారు. ఆ విధంగా దగ్గుబాటి ప్రసాద్ ఇది మర్చిపోయాడు. వెహికల్ తన పేరుతో ఉన్నది మర్చిపోయినాడు. మర్చిపోయి వెహికల్ దాని సంగతి మర్చిపోయాడు. వెహికల్ ఇచ్చినాడు, పని చేసినాడు, మర్చిపోయాడు. దాని సంగతి మర్చిపోయాడు. ఎంతసేపు ఉన్నా ప్రసాద్ రెడ్డిని చంపాలా, ప్రసాద్ రెడ్డిని చంపాలనే కాన్సెప్ట్తో అసలు విషయం మర్చిపోయినాడు. ఈడ అసలు విషయం మర్చిపోయి వెహికల్ స్పాట్లో దొరికింది కాబట్టి ఆయన మీద కేసు పెట్టాం. అట్ ది సేమ్ టైము పరిటాల కుటుంబం మీద కూడా ఏమైనా ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతాయా చూశాను నేను వాళ్ళ మీద. లేకపోతే ఒక దగ్గుబాటి ప్రసాద్ మీద కేసు పెట్టి ఏం పరిటాల కుటుంబంకి భయపడే చరిత్ర కాదు మాది. మేము పరిటాల కుటుంబానికి ఎదురు నిలబడే చరిత్ర మాది. మేము భయపడే ప్రసక్తి అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే మేము అన్నీ చూసినాం, అందరం చూసినాం. ప్రభాకర్ చౌదరిని చూసినాం, పరిటాల రవిని చూసినాం, మళ్ళీ పరిటాల సునీతను చూసినాం, దగ్గుబాటి ప్రసాద్ని చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి చూస్తున్నాం. మేము ఎవరికి భయపడము, మేము నిజాయితీగా బతుకుతాము. మేము భయపడేదల్లా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఈ సమాజానికి, నేను నమ్మే ఆ భగవంతునికి భయపడతాను తప్ప ఇది కాదు. అంటే పరిటాల సునీత వాళ్ళకి మీరు క్లీన్ చిట్ ఇస్తున్నారు అంటే మీ అన్న మర్డర్లో వాళ్ళు లేరని చెప్తున్నారు. నేను ఏం చెప్తున్నా, నేను ఆనాడు 2015 ఏప్రిల్ 29వ తారీఖున నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఏదైతే మాట్లాడినానో అవి రికార్డు ఉన్నాయి. ఆ మాట ఈ రోజుకి కట్టుబడి ఉన్నా. పరిటాల కుటుంబం ప్రోద్బలంతోనే మా అన్న హత్య జరిగిందని నేను ఆ రోజు మాట్లాడినా. ఈరోజు దానికి నేను స్టేట్మెంట్ ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నానంటే దానికి అర్థమైంది. నేను క్లీన్ చిట్ ఇవ్వడంలే. నేను ఏదైతే ప్రధాన ఆరోపణ చేశానో ఆ ఆరోపణ నేను కట్టుబడి ఉన్నా. కట్టుబడి ఉన్నాను కాబట్టి పరిటాల సునీతకు మేము రాజీ అయ్యే ప్రసక్తి ఉండదు, ఇంకోటి ఉండదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉన్నారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అన్న మీ అన్న మర్డర్ తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తోపుదత్ ప్రకాష్ రెడ్డి గారు వర్గంలో జాయిన్ అయ్యారు. అంటే అంతకుముందు కూడా మీ అన్నగారు ఉన్నప్పుడు కూడా తోపుదత్ ప్రకాష్ రెడ్డి విజయానికి కృషి చేశారని చెప్తున్నారు. బాగా క్లోజ్ అయినారు. 2014 ఎలక్షన్ తర్వాత 2019 ఎలక్షన్లో కూడా మీరు తోపుదత్కే పనిచేసినారు. తోపుదత్ ప్రకాష్ రెడ్డికి 19 ఎలక్షన్లో ఎందుకు దూరం అయ్యారు? ఈ మధ్య కాలంలో 19 ఎలక్షన్ తర్వాత మీరు దూరం అయ్యారు అంటే పార్టీ అధికారంలోకి వచ్చాక మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయా? అంటే వాస్తవ పరిస్థితి ఏంటంటే నేను 2014 పూర్వము అనంతపురంలో నేను పనిచేసేవాడిని. 2014 వరకు 2015 వరకు మా అన్న రాప్తార్ నియోజకవర్గం 9 నుంచి పనిచేశాడు. అక్కడ 9లో తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గెలుపుకు పనిచేశాడు. ఆ రోజు ఆయన దురదృష్టం ఓడిపోయినాడు, దాన్ని మేము చేయలేము. ఆయన 2009లో ఓడిపోతే మళ్ళీ ఆయన ఇక్కడ వ్యాపారాలన్నీ బయట అతని వ్యాపారాలు ఇక్కడ అనంతపురం రాప్తార్ నియోజకవర్గంలో ఎవరైతే ఓట్లు వేశారో బలంగా కార్యకర్తలు నిలబడి పనిచేశారు. ఆ కార్యకర్తల కోసం ఆయన వాడు నిలబడి ఏం పని చేయలే. తన పని తనకు వెళ్ళిపోయినాడు. తర్వాత 2014లో వచ్చాడు, మళ్ళీ కాంటెస్ట్ చేశాడు, ఓడిపోయినాడు. ఓడిపోయిన వెంటనే పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి 2014 సంవత్సరంలో పరిటాల సునీత మంత్రి అయిన తర్వాత పరిటాల శ్రీరాము ఫోన్ చేసి బెదిరించాడు. ఎవరిని? తోపుదత్తి ప్రకాష్ రెడ్డి బెదిరించాడు. వాస్తవం అది. ఏమని బెదిరించింది? అది ఇంకా ఆయన నేను కొన్ని మాట్లాడకూడదు, బాగోదు. అప్పుడు ఆయన సెల్ ఫోన్, ఆయన నెంబరు వేరే నెంబర్ ఉండే, ఇప్పుడుండే నెంబర్ కాదు, వేరే నెంబర్ ఉండే. దాన్ని తీసేసుకొని సెల్ ఫోన్ పక్కన పడేసి పోయి గుజరాత్ పోయి అక్కడ పోయి పనిచేసుకున్న పరిస్థితి. పనిచేసుకున్న తర్వాత ఎప్పుడైతే మా అన్నను కూడా ఆ రోజుల్లో బెదిరించారు. ఏమైనా బెదిరించారు? ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రా, నీకు ఇబ్బంది ఉండదు, నువ్వు వైసీపీ పార్టీలో కొనసాగితే నువ్వు తీవ్రంగా ఇబ్బందులు పడతావని బెదిరించిన మాట వాస్తవం. అయితే మేము మా అన్న స్వతహాగా రాజశేఖర రెడ్డి అభిమాని. నేను ఈ పార్టీకి పనిచేసి ఆ పార్టీకి ఎట్లా వస్తా? ఉంటా పోతా నేను భగవంతుని నమ్ముకునేవాడిని. నేను రాతని మా అన్న ఎప్పుడు ఎవరితో అంటన్నా నీ దీనికి తిరుగులేదనేటవాడు. దాన్ని నమ్ముకొని బతికేటోని ఏమైతే తిరిగినాడు, కంఫర్టబుల్గా తిరిగినాడు. తిరిగితే ఆ టైంలో నా మీద హత్యా ప్రయత్నాలు చేశారు. 2010 నుంచి 2019 వరకు నా మీద 5 సార్లు హత్యా ప్రయత్నం చేశారు. 2005లో ఒకసారి హత్యా ప్రయత్నం చేశారు. దాని వెనకాల బాంబులు నన్ను హత్య చేయాలని 2005లో నన్ను హత్యకు పుట్టరాబడి అనంతపురం చెరువు కట్ట కింద అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నన్ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు బాంబులు ఎవరు ఇచ్చారో కూడా అందరికి తెలుసు. ఆ రోజు బాంబులు ఎవరు ఇచ్చారో తెలుసు. అవన్నీ మర్చిపోయి కూడా మేము పార్టీ కోసం పనిచేసి 2009లో తోపుదత్తి ప్రకాష్ రెడ్డికి పనిచేసినాం, 14లో పనిచేసిన తర్వాత మా అన్న 2015లో చనిపోయిన తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్ల పూర్వం 2015లో మా అన్న చనిపోయాడు. అంతా వచ్చినాడు, ఇంక శివరాజకీయాలు చేసుకోవాలి కదా మళ్ళీ ఎలక్షన్లకు.
అదే మీరు అప్పుడు మీ మీద హత్యాప్రయత్నం చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ ప్రకాష్ రెడ్డికే పనిచేశారుగా 2009లో కానీ 2014లో కానీ ఈవెన్ 19లో కానీ. మేము రాజశేఖర రెడ్డి అభిమానం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, రాజశేఖర రెడ్డి అభిమానం. రాజశేఖర రెడ్డి సార్ అభిమానం, అంజన్ రెడ్డి నీకు సీట్ ఇచ్చినా మేము మీకు పనిచేసేవాళ్ళమే. ఆ రోజు పరిస్థితి అది. సరే, కాలక్రమేణా మనం కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే క్లోజ్ చేసుకొని సర్దుకొని పోవాలనే ప్రయత్నం చేసుకుంటాం కదా. ఆ క్రమంలోనే మా అన్న ఒక అడుగు ముందుకు వేసి తోపుదత్తి ప్రకాష్ రెడ్డికి సీట్ అన్నా నాకు సీట్ ఇచ్చారని 2009లో మా అరవింద్ నగర్లో మేము బాడిగింట్లో ఉన్న నేపథ్యంలో మా ఇంటికి వస్తే, సరే ప్రకాష్ చేస్తాను నువ్వు దాని గురించి ఆలోచన చేయాల్సిన పనిలే. ఆ రోజు కూడా అన్నా నిన్ను ఎంపీపీని చేస్తా అన్నాడు. అన్నా నీ ఫస్ట్గా నీ ఇంటికి వస్తున్నా, నాకు అవకాశం ఇచ్చారు, నాకు గెలిపియండి, నేను భవిష్యత్తులో నీకు ఎంపీపీని చేస్తాను అన్నాడు. సర్లే దాని ఏముంది, పని చేస్తాం పని. మా అన్న మా వదిన ఇద్దరు గట్టి కలిసి పనిచేశారు. 2009లో పనిచేశారు, 2014లో పనిచేశారు. ఆయనకి 2004లో పనిచేయలేదు, ఆయనకి బాధ. మీ అన్న హత్య అనంతరం మిమ్మల్ని తోపుదర్తి కుటుంబం చేరదీసిందా, లేకపోతే అప్పటికి విభేదాలు కంటిన్యూ అవుతున్నాయా? లేదు. ఇప్పుడు మా అన్న హత్య జరిగినప్పుడు అనంతపురం జిల్లాలో ప్రకాష్ రెడ్డి లేడు. 2000 ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే వెళ్ళిపోయినాడు ఆయన. 2015లో వచ్చినాడు, కొద్ది రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయినాడు. ఆ నేపథ్యంలో మా అన్న హత్య జరిగింది, తర్వాత కందుకూరు శివారెడ్డి హత్య జరిగింది, అంతకుముందు మా అన్న హత్య కంటే ముందు తారుకుంట కొండారెడ్డి హత్య జరిగింది అనంతపురం జిల్లాలో, రాప్తార్ కాన్స్టిట్యూన్సీ. అట్ ది సేమ్ గూలి కేశవరెడ్డికి హత్య జరిగింది ఆత్మకూరు మండలం. ఈ నేపథ్యంలో నేను తిరగబడి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వచ్చినాం రాప్తార్ హెడ్ క్వార్టర్లో. ఆ నేపథ్యంలో ఏమైంది, ఈడు మానందరెడ్డి అప్పటికే ప్రకాష్ రెడ్డి 2 సార్లు ఓడిపోయినాడు, 2009, 2014 ఓడిపోయినాడు. ఇప్పుడు మానందరెడ్డి అనేవాడిని సానుభూతి ఉంది, వీడాడ సీట్ అడుగుతాడు అని మళ్ళీ నన్ను వచ్చి కరుచుకున్నాను లాస్ట్తో. కరుచుకుంటే ఆయన నా మీద సానుభూతి చూపించేది, మానందరెడ్డి నేను నష్టపోయినా నన్ను చంపించే ప్రయత్నం చేసింది, నేను 2 సార్లు ఓడిపోయినా నన్నే చంపించే ప్రయత్నం చేసింది. గతంలో ఈ మద్దులచేరు సూర్యనారాయణ రెడ్డి కూడా భానుమతి భర్త, మద్దులచేరు సూర్యనారాయణ అంటే స్టేట్ ఫిగర్, ఆయన నన్ను ఓడించే ప్రయత్నం చేసినారు, కొద్దిమంది రెడ్లు ఓడించే ప్రయత్నం చేసినారు. సరే మానందరెడ్డి అంత నష్టపోతున్నాం మనమంతా గట్టి పని చేద్దాము అని వాళ్ళ అన్న చందు, వాళ్ళ పెద్దన్న మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో సరే పన్న అని చెప్పి నేను ఒక అడుగు ముందుకేసి నా ఆదాయ వనరులని సమకూర్చి, అప్పట్లో 2009 రాజశేఖర రెడ్డి గారి కాలమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత మా అన్న ప్రతి కార్యక్రమం రాప్తాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే మా అన్న నిర్వహించాడు. కంప్లీట్గా సమయ కేంద్ర ఉద్యమాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాములు కావచ్చు, ఆయన జన సమీకరణ తీసుకొచ్చి పెడితే వాళ్ళకి భోజనాలతో సహా మేము ఫ్లెక్సీలు కట్టినాం, డ్యాస్లు వేసినాం, మైకులు పెట్టినాం, అన్నీ చేసినాం. నేను అనంతపురంలో పనిచేసినా, నేను ప్రధాన ఆదాయ వనరు మా అన్నకు నేనే. ఓకే, మీరు ఏం చేసేవారు? నేను వ్యాపారాలు, రకరకాల వ్యాపారాల్లో నాకు బ్రాందీ షాపులు ఉండే, ఇటువంటి రకరకాలు ఉండే నాకు వ్యాపార నేపథ్యంలో నా ఆదాయ వనరులన్నీ మా అన్నకు సమకూర్చాను. మా అన్న 100 రూపాయలు సంపాదిస్తే అసలు 2 రూపాయలు పెట్టుకుంటాడు జేబులో. ఆ పరిస్థితి 98 రూపాయలు బయట గారు వేసుకొని వస్తాడు. అట్లా పరిస్థితి మా అన్న. ఎవరైనా బీదా బిక్కు ఇచ్చి అడిగితే అట్లా చేసి ఆపడమే. ఆయన సర్వీస్కు మేము మా రెండో అన్న కూడా ఎప్పుడు సహకరించినాడు. సహకరించిన నేపథ్యంలో ఎప్పుడైతే మా అన్న చనిపోయిన తర్వాత మళ్ళీ మానందరెడ్డిని తీసుకుందాము, వీడు మొండోడు, గట్టి ఉంటాడు, ఏదానికైనా తట్టుకొని నిలబడతాడు అని చెప్పి మళ్ళీ నన్ను ఆశ్రయించడమే కాకుండా, మానందరెడ్డి నీకు మీ నాయన లేడు, 2 అన్నదమ్ములు లేరు, నువ్వు ఒక్కనివే ఉన్నావు, మేము 3 అన్నదమ్ములు ఉన్నాం, నేను 4వ తమ్ముడు మాదిరి చూసుకుంటాను ప్రామిస్ చేస్తే నేను ఒక అడుగు ముందుకేసి మరీ నా జేబులో రూపాయి ఖర్చు పెట్టి పార్టీ ప్రోగ్రాం చేసుకుంటూ వచ్చాను. ఏ రోజు కూడా ఇంట్లో కూర్చున్న పరిస్థితి అయితే లేదు. ఆ రోజు నాకు గన్మెన్ లేకపోతే కూడా నేను గట్టిగా ఫైట్ చేసుకొని కోర్టుకు పోయి గన్మెన్ తెచ్చుకున్నా. పేమెంట్ బేసిస్ మీద గన్ తెచ్చుకొని నెల 72,000 వచ్చిన 71,600 72,000 కట్టాను. నెల కట్టుకుంటూ వచ్చి వైసీపీ హయాంలోనేనా? తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో, తెలుగుదేశం మా అన్న అత్యానంతరం దాన్ని ఇప్పుడు నాకు రక్షణ ఉంది. అట్ ది సేమ్ టైం అంతా గుంపు వేసుకున్నాం, 60-70 మంది నియోజకవర్గం అంతా కలెదిరిగి పార్టీ బలోపేతానికి పనిచేసాం. 2019లో పరిటాల సునీతను ఓడించడం జరిగింది. ఆ నేపథ్యంలో మా గ్రామంలో తోపుదత్తి ప్రకాష్, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన నేపథ్యంలో మేము బాగానే ఉండింది. మళ్ళీ లోకల్ బాడీస్ ఇప్పుడు మా గ్రామంలో ఎప్పుడు చిన్న గ్యాప్ వచ్చింది అకంటే అటు కూడా నేను సర్దుకొని పోయినా. ఎక్కడ రేషన్ షాపులు 4 షాపులు ఉంటే 4 షాపులు గ్రామంలో నాన్న ఈ రేషన్ షాపుల పరిస్థితి ఏందన్నా అంటే గ్రామంలో తీర్మానం చేయన్నాడు. గ్రామంలో తీర్మానం చేయంటే నాకు తెలిసి ఒక్కో దాంట్లో 150-200 సంతకాలు పెట్టించాను 4 తీర్మానాల్లో.
ఓకే 4 తీర్మానం అంటే 3 తీర్మానాలు చేసిన. ఒక అమ్మాయి ఉషా అనే అమ్మాయికి అమ్మాయి అడుగుతుంది అంటే అన్న అమ్మాయి కూడా పార్టీకి పనిచేసింది అట్లంతా ఏం పర్లేదు అని మిగతా 3 తీర్మానాలు చేసినాం. 3 రేషన్ షాపు తీర్మానం చేసి ఇస్తే ఒక్క రేషన్ షాప్ కూడా ఇలే. తర్వాత వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది. ఓకే వాలంటీర్ల వ్యవస్థ వస్తే 42 వాలంటీర్లు ఉన్నాయి మా గ్రామంలో. ఒక్క నిన్ను అన్న వాలంటీర్ల పరిస్థితి అంటే నీ 10 పేర్లు అన్నాడు. ఏంది నాకేంది 10 పేర్లు నా గ్రామంలో, నేనేడ మొహం పెట్టుకుంది ఎవరికి ఇవ్వాలా అని అన్న అట్లా కాదన్నా ఇస్తే 42 పేర్లు ఊరందరూ కూర్చోబెట్టిస్తా. ఈ గ్రూప్ ఆ గ్రూప్ అనేది ఏమి ఉండదు, అందరినీ కూర్చోబెట్టిస్తా. నాకు అట్లా విశేషాలు ఉండవు, నాకు భేదాభిప్రాయం చూపించేంత బుద్ధి ఉండదు. నేను ఏమున్నా స్ట్రైట్ అంజన్ రెడ్డి, ఏదున్నా ముక్కుసూటికి మాట్లాడమని అందరికి తెలుసు. ముక్కో పైన కూడా అంటారు అందరూ, ఇంక కోపం ఎక్కువ అంటారు, కోపం ఎక్కువ అంటారు. ఉన్నట్టు మాడతా కాబట్టి అట్లా కనపడతాము. ఇంకా అబద్ధాలు చెప్పేవానికి అయితే బాగా కమ్మగా తీయగా ఇట్లా ఇట్లా ఏమంటారు నూలుపోతో గొంతుకు వస్తామంటారే అట్లా తీయ అబద్ధాలు చెప్పి గొంతులు వస్తారు. మేము గొంతులు వచ్చేటోళ్ళం కాదు, ఏమున్నా డైరెక్ట్ మాట్లాడతాం, అంటాం, అనిపించుకుంటాం ఏదన్నా కానీ. నేను తప్పు చేశాను అంజన్ రెడ్డి పొరపాటు అయింది సరే నీ ఇంటికి వచ్చి చెప్పిపోతాను, ఆ ఇబ్బంది లేదు. అట్లా అది జరుగుతున్న క్రమంలో తర్వాత అక్కడ కొంచెం బాధ కలిగింది నాకు. ఒక రేషన్ షాప్ మీద ఒక వాలంటీర్ ఏంది ఇది పరిస్థితి, ఇంత కష్టపడి పని చేసాము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పార్టీకి, నా గ్రామంలో కూడా నాకు స్వతంత్రం లేకపోతే అట్లా అనేది నాకు మనసులో ఉన్న మా గ్రామస్తులు నిద్రపోతారా పనిచేసే వాళ్ళు, ఒత్తిడి పెడతారుగా. 10 సార్లు పోయినా ఇంటికాడికి పని చేయాలి, వదిలిపెట్టమని నేను రిక్వెస్ట్ చేసుకుని అక్కడికి అయిపోయింది. మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో వచ్చే క్రమంలో తోబుర్తి ప్రకాష్ రెడ్డికి నాకు అక్కడే గ్యాప్ స్టార్ట్ కావడం. ఓకే నేను నాకు జెడ్పీటీ మా రాప్తాడు మండలము మహిళా రిజర్వేషన్ ఎంపీ పోయింది, ఓకే జెడ్పీటీసీ జనరల్ అయింది. నేను నాకు జెడ్పీటీసీ ఇవ్వండి అన్న అని అడిగిన. ఏంది మహానంది నువ్వు జెడ్పీటీసీ అడుగుతావు, ఆల్రెడీ రెడ్లకు ఇక్కడ మినిస్ట్రీలే ఏమీలే, రెడ్లకు అవకాశం ఉన్నది, నిన్ను జిల్లా పరిషత్ చైర్మన్కి నేను రెఫర్ చేస్తా, సజ్జల రామకృష్ణ గారితో మాట్లాడతా, నువ్వు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను మద్దతు కూడా ఇవ్వటమంటే ధర్మవరం వెంకటరామరెడ్డి అని, అనంత వెంకటరామరెడ్డి అని, కేతిరెడ్డి పెద్దారెడ్డి అని, సాంబశివారెడ్డి అని, విశ్వేశ్వరెడ్డి అని, గుంతకల్లి వెంకటరామరెడ్డి అని, కాపు రామచంద్రారెడ్డి అని, అట్ ది సేమ్ టైము శ్రీధరెడ్డి అన్న పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధరెడ్డి అని, మరి 2 ఎంపీలు గోరంట్ల మాధవ్ గారిని రంగయ్య గారిని ఎంతమందిని అడిగిన. నువ్వు నష్టపోయిన కుటుంబం ఆనంది, నీకంటే మాకు అడ్డమేముంది, లక్షణంగా నిన్ను సపోర్ట్ చేస్తామని అందరూ సపోర్ట్ చేశారు. ఇంకా ఒక అడుగు ముందరకేసి ధర్మవరంలో జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్ సార్ మానంద రెడ్డి కుటుంబం కంప్లీట్గా నష్టపోయింది, 2 అన్నదమ్ములు నష్టపోయింది ఆ కుటుంబం, తండ్రి గారు కూడా లేడు, ఒకడే ఉన్నాడు, వాళ్ళ కుటుంబానికి సార్ అంటే కూడా రిజర్వేషన్ రాని మాధవ్ చూద్దాం, మహానంది మనవాడే, కష్టం చేయాల్సిన బాధ్యత ఉందని అక్కడ ధర్మవరం మాట్లాడిన పరిస్థితి జగన్ సార్. అయితే ఏమైంది, ఇక్కడికి వచ్చేసరికి రిజర్వేషన్ మారిపోయినాయి. ఓకే మారిపోయినాయి. జెడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళకు వచ్చినప్పుడు నేపథ్యంలో తర్వాత మానంది నువ్వు బాధపడద్దు, నీకేదో జిల్లా పరిషత్ రెఫర్ చేసినాము, అయితే నీకు వయసు చైర్మన్కి రెఫర్ చేస్తా అన్నాడు. సరే మంచిదన్నా, నీ అడిగిన జెడ్పీటీసీ గుర్తుపెట్టు అంజన్ రెడ్డి, నీ అడిగిన జెడ్పీటీసీనే, కానీ ఆయన మళ్ళీ వైస్ చైర్మన్ రెఫర్ చేస్తా అన్నాడు. సరే అన్న మీ ఇష్టం అన్నా. నేను ఆల్రెడీ అందరూ చైర్మన్కి రెఫర్ చేసినప్పుడు ఇంక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్కి ఎవరు అడ్డుపడతారు, అడ్డుపడేవాళ్ళు నాకు కావాలని అడిగేవాళ్ళు కూడా లేరు. నేనుంటే రేసులో నాకు కావాలని అడిగే మనిషి కూడా ఇంకోరు లేరు, ఆల్టర్నేటివ్ లేరు ఆ పరిస్థితి. ఆ టైంలో మళ్ళీ కొద్ది రోజులు జరిగిన తర్వాత మళ్ళీ భానుమతిని తెర మీద తీసుకొచ్చాడు, భానుమతి అక్కని తెర మీద తీసుకొచ్చాడు. మరి అదే క్రమంలో మన సానా చెన్నారెడ్డి కుటుంబమైన ఉమకని తీసుకొచ్చాడు. మరి ఉమకని తీసుకొచ్చి మానరెడ్డి మీ 3 రెఫర్ చేస్తా అన్నాడు. 3 రెఫర్ చేస్తా అన్నా, మాకు 3 ఎందుకు పోటీ పెడతా, నాకు అట్లా వద్దు, నాకు జెడ్పీటీసీ చాలన్నా. అది కూడా ఒక మాట అన్నా, నేను చెప్తాను, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రాజారాం సాక్షి ఆ రోజు అన్నా, నేను అడుగుతున్నది కూడా వేరే కారణం లేదు, మమ్మల్ని ఏదో ఫ్యాక్సిస్ట్గాను రకరకాలుగా చిత్రీకరించే పరిస్థితి కనపడుతుంది, ఇదే అనుకుంటారు జీవితకాలం, మేమన్నీ క్లీన్ చిట్ కేసు తీసుకుని కొట్టేసుకొని ప్రశాంతంగా బతుకున్నా కూడా మళ్ళీ మా అన్నను చంపిన వాళ్ళు జోలికి పోలే, ఈనాటి వరకు పోలే అంజన్ రెడ్డి. ఓకే 2015 మర్డర్ జరిగినప్పుడు మా అన్న మర్డర్ జరిగిన మా అన్న హత్య కేసులో ముద్దాయిల దగ్గరికి కానీ దగ్గుబాటు ప్రసాద్ కానీ మీ చిన్న గీత కూడా పెట్టే ప్రయత్నం చేయలేదు. ఆనాడు ఏదైతే హత్యలు జరిగిన సంఘటనలో ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, సెరికల్చర్ ఆఫీసులు బైకులన్నీ దగ్ధమైతే నేను మళ్ళీ పోలీసులని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, ఆ పీపీలను అడ్వకేట్లందరూ రిక్వెస్ట్ చేసుకొని
75 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాన్నిధ్యదారులు, దాంట్లో మా అన్న మద్దతుదారులు, అభిమానులు అందరి మీద కేసు పెడితే నేను అందరినీ పక్కీరప్ప ఎస్పీ సార్ ఇట్లా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుని సార్ సాయం చేయండి అని నష్టపోయిన వాళ్ళని కూడా ఎంఆర్ఓని హరికుమారు, ఆ సెరికల్చర్ ఆఫీసర్లను, ఆ ఎండి వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చింది ఆ బైకుల నేపథ్యంలో వాళ్ళకు అన్నా మీరు మీ బైకులు నష్టపోయినాయి, నేను బైకులు తీస్తా అంటే కూడా మీకంటే మీకు ఎక్కువ నష్టం జరిగింది, మాకంత నష్టం ఏం జరగలేదు, మాకేమి ఇబ్బంది లేదంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుని ఆ కేసు కూడా నేను కొట్టేపించిన. ఎవరు 70 మంది మీద 70 మంది మీద నేనే అడ్వకేట్ పెట్టుకున్నాము. అలా చందు ప్రకాష్ రెడ్డి, చందు బ్రదర్ కూడా ఉన్నారు దాంట్లో, ఆయన సపరేట్ అడ్వకేట్ని పెట్టుకున్నాడు. ఓకే. నేను 72 మందికి నేను ఒకే అడ్వకేట్ని పెట్టినా, ఓకే. ఆయన వాళ్ళు సపరేట్ పెట్టుకున్నారు. అంటే అక్కడ కూడా వివక్ష చూపించారు వాళ్ళు, అందరికీ పెట్టాలిగా, పెడితే అందరికీ పెట్టాలా, అక్కడ కూడా వివక్ష చూపించిన నేపథ్యంలో నేను అవన్నీ మనసులో పెట్టుకోకుండా కేసులు కొట్టేపించుకొని నేను ఏ మానహత్య కేసులో ముద్దాయి జోలికి పోకోకుండా ప్రశాంతమైన వాతావరణం జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో లోకల్ బాడీ సెలక్షన్స్ వచ్చినప్పుడు, జిల్లా పరిషత్ ఇట్లా పరిస్థితి వచ్చినప్పుడు అన్నా నాకు ఈ ఫ్యాక్షనిస్ట్ అంటారు, ఇంకోరు అంటారు, ఇట్లా పరిస్థితి ఉన్నది, రేపు మళ్ళీ ప్రభుత్వాలు మారితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు జెడ్పీటీసీ అన్నా నేను అడిగితే నువ్వు ఎంతమంది చంపినావు మానంద్ రెడ్డి అంటే అన్నా నేను ముగ్గురు హత్య జరిగిన కేసులో ముద్దాయిని రేపు నాడు ఏదైనా తేడా వస్తే మన బట్టలు ఇప్పి పోలీస్ స్టేషన్ నిలబెట్టి అవమానాలు చేస్తారు, అట్ ది సేమ్ టైం ఒక గవర్నమెంట్ రక్షణ ఉంటుందన్న ఒక జెడ్పీటీసీ అడిగితే నేను 30 మందిని చంపినాను ఇట్లా అంటారు, నేను 30 మంది చంపి జైలు పోయినా ఇట్లా పట్ట ఇదే మాట బండి అంటేనే నేను బండిలు పెట్టి దిగినా. ఏం మానంద్ రెడ్డి దిగితే అంటే నేను ఆ పదవుల కోసం 27 మంది చంపలేనన్నాను దిగిన, రాజారాం సాక్షి. అక్కడ గ్యాప్ వచ్చింది. అక్కడ గ్యాప్ వచ్చిన తరుణంలో ముందు ఏమైనా అప్పటికి నామినేషన్లు అయిపోయింది, మళ్ళీ తర్వాత నామినేషన్లు వేసే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళ పెద్దన్న రాజశేఖర రెడ్డి ఇంటికి పిలిపించి చిన్న ఇంటరాప్షన్, మీరు 30 మందిని చంపారని చెప్తున్నారు మీరు, కానీ ప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినా ఫ్యాక్షన్ వ్యతిరేకంగా పోరాడుతున్నాను నేను అంటుంటాడు. ఆయన మాటలకు ఆయన చేసే పనులకు తేడా పొంతన ఉండదు. ఎందుకు నేను స్వయంగా నేను కూడా నేను 30 మందిని చంపేసి నేను ముద్దాయని అని తెలుసుకున్నాడు. నా పిల్లల మీద ప్రమాణం చేస్తా కాణిపాకం పోయి, రాజారాం సాక్షి. నేను బండి దిగినా అంటే ఆయన మైండ్ సెట్ ఏందని నేను చెప్తున్నా. ఆయన మైండ్ సెట్ ఏంది? ఆయన మైండ్ సెట్ ఇది, మేము గ్రామంలో ఫ్యాక్షన్ వద్దు, ప్రశాంతంగా ఉండాలా అనే పరిస్థితి నేపథ్యంలో మా గ్రామంలో ఎక్కడ అల్లర్లు జరగనియకోకుండా, ఎక్కడే కానీ ఇబ్బంది జరగకోకుండా మా గ్రామంలో ఒక ఇల్లు తగల వల్ల ఒక ముద్దారి మీద మన్నత్త కేసులో ముద్దారి మీద దాడు జరలే, ఎక్కడ జరలా. నేను ఎక్కడ పోతున్నా? చట్టం వైపు పోతున్నా. చట్టం వైపు పోయి చట్టం ద్వారా నడిపిస్తున్నా కేసులో, ప్రజాస్వామ్య పద్ధతిలోనే, అప్రజాస్వామికం కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలోనే కోర్టుల చుట్టూ తిరుగుతూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ, అడ్వకేట్ల చుట్టూ తిరుగుతూ కేసు నడిపిస్తున్నా. ఆ క్రమంలో నేను చెప్తున్న నేపథ్యంలో ఈ లోకల్ బాడీ సెలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి పిలిపిస్తే అన్న ఏంది పరిస్థితి అన్న అంటే ప్రకాష్ రెడ్డి పైనుంచి దిగిరాలే మాట్లాడడానికి, రాజశేఖర రెడ్డి దిగొచ్చి నీకు ఇచ్చేది లేదు, నీకు అడిగింది నువ్వు అడిగింది జిల్లా పరిషత్ చైర్మన్, నీకు జెడ్పీటీసీ ఇచ్చేది లేదు, అది రిజర్వేషన్ మారిపోయింది, ఇచ్చేది లేదన్నాడు. నీకు బుద్ధిపురం చెప్పుకో, ఇచ్చేది లేదన్నాడు. సరే ఆ నేపథ్యంలో నేను సరే పార్టీ పెద్దల కన్నా చెప్పుకుందామని చెప్పి నేను విజయవాడ బయలుదేరా. సజ్జల రామకృష్ణ సార్ కన్నా పోయి కలుద్దాం. అట్ ది సేమ్ టైం మిథున్ రెడ్డి గారు అక్కడ అప్పుడు మాకు 2000 రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాడు. అంతకుముందు 14 నుంచి 19 వరకు ఆయన రీజనల్ కోఆర్డినేటర్ మా అనంతపురం జిల్లాకి. ఆయన్ని కలిసి ఏదో వినవించుకొని అన్న అయిపోయింది పరిస్థితి చెప్తుంది అనుకుంది. పొద్దుటూరు దాటిన తర్వాత మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి రా ఎనికిరా, నీకు అవకాశం ఇస్తామని. అక్కడ హంపాపురం కేశవరెడ్డిను, జంగాలపల్లి బాబు అంటారు, ప్రసాద్ రెడ్డి అయితే అలియాస్ బాబురెడ్డి అంటారు. ఆయన ఫోన్ చేసి లేదు ఆత్మారాంరెడ్డి పెద్దయ్య పిలుస్తున్నాడు రా అని చెప్పి ఫోన్ చేసాడు. ఆత్మారాంరెడ్డి పెద్దయ్య నువ్వు రానన్నా వెనక్కి ఎందుకు అట్టపోవడము అని చెప్పి సర్లే అని చెప్పి మళ్ళీ ఎంపీపీగా నీకు ఇస్తాం, నాకు జెడ్పీటీసీ అన్నా అంటే లేదు ఎంపీపీగా ఇస్తాం. అంటే మొగళ్ళు ఎవరే కానీ మొగళ్ళు ఉండకూడదు ఇలా. నీకు అర్థమైందా? ఆయన మైండ్ సెట్ ఏదంటే ఆయన తప్ప ఇంకోటి కనపడకూడదు రాప్తాడు నియోజకవర్గంలో అనే మైండ్ సెట్ అయింది. ఆ క్రమంలో ఇప్పుడు నన్ను ఏం చేశారు, నేను జిల్లా పరిషత్ ఇది జెడ్పీటీసీ అడిగితే లేదు నీ భార్యకి ఎంపీపీ ఇస్తా అని చెప్పి నాకు అంబాపురంలో గ్రామంలోను చిర్లోపల్లి గ్రామంలో 2 చోట్ల పోటీ చేయి, రిజర్వేషన్ సహకరిస్తుంది అక్కడ అంటే 2 చోట్ల నామినేషన్ వేసినాం. ఆ నేపథ్యంలో ఏం జరిగింది, అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి
చిర్లోపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని అతను విత్డ్రా చేసుకోవడానికి ఆలోచన చేస్తా అంటే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి బెదిరించిన పరిస్థితి. నీకు నామినేషన్ వేసినా వేయించా నేను, నువ్వు వేపిస్తే నీ భూములు తగరారు పెడతా, నువ్వు ఊర్లో ఉండేది దానికి అవకాశం లేదు, అట్లా లేకుండా చేస్తా, నేను పోలీసులతో ఇబ్బందులు పెడతా, నీకు ఆన్లైన్లో పీకేపిస్తా అని బెదిరిస్తే అతను ఇంకా నోరు మూసుకొని భయపడి ఇంకా బతికిన పరిస్థితి. అతను 2 రోజులు విత్డ్రా చేసుకోకుండా నేను వాళ్ళ గ్రామంలో పోయి రిక్వెస్ట్ చేసిన, అన్నా నాకు ఇది అవకాశం రామచంద్రారెడ్డి నాకు అవకాశం ఏంటి ఇక్కడ, నాకు అంబాపురంలో కరెక్ట్ కాదు, అక్కడ తెలుగుదేశం పార్టీ బలమైన ఊరు అది, నాకు అక్కడ ఇబ్బంది అవుతుంది అన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా సరే ఏదైతే అదైతుందో పోటీ చేసాం. ఇంకా నామినేషన్ వేసాక ఎన్నిక రాలేం కదా, అవును, ముందు అడిగేసినాం ఏమైనా కానీ పోరాడదాం అని చెప్పి పోరాడినాం. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే ఈ ఎలక్షన్లు పోస్ట్పోన్ అయినాయి, నామినేషన్ వేసాం, ఎలక్షన్లు పోస్ట్పోన్ అయినాయి. పోస్ట్పోన్ అయిన టైంలో మళ్ళీ ముందుకు ఏమొచ్చాయి, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా గ్రామంలో ఓ వాలంటీర్ని నేను వాలంటీర్ని పెడతాడా అని ప్రయత్నం చేశాను తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న, అది కరెక్ట్ కాదు, గ్రామంలో పనిచేశారు నారాయణమ్మ అని తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినారు. అప్పుడు ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొద్ది రోజులు పనిచేసిన ఆ నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలు నష్టపోయిన నేపథ్యంలో 2006లో మా అన్న ఆమె కుటుంబానికి సర్పంచ్ చేసిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి సార్ కాలం అయిపోయిన తర్వాత ఓదార్పు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సార్ మా విగ్రహావిష్కరణ మా గ్రామ పంచాయతీకి వచ్చి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆమె నారాయణమ్మ పాల్గొన్న పరిస్థితి సర్పంచ్గా. అప్పటి నుంచి ఆమె 2009, 2014, 2019 తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం పనిచేసింది కుటుంబం. 19లో పనిచేసింది, 14లో పనిచేసింది, 19లో పనిచేసింది. ఆ నేపథ్యంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు గ్రామంలో ఒక గ్రామానికి సంబంధం లేని కనగానపల్లిలో జీవిస్తున్నటువంటి ఒక కుటుంబం మా గ్రామంలో ఓటరే కానీ మా గ్రామంలో నివాసం లేదు, వాళ్ళకంత స్థాయి కూడా లేదు పరిస్థితి, వాళ్ళు ఏదో బీద కుటుంబం పనిచేసుకుని బతికే కుటుంబము. ఆ అమ్మాయి భర్త ఆటో డ్రైవర్. మా ఊరు సమస్య ఏంది, ఫ్యాక్షన్ మిళితమై ఫ్యాక్షన్తో కూడుకున్న రాజకీయం నడుస్తున్న పరిస్థితి మా గ్రామం. ఇట్లా వర్గాలు ఉన్నప్పుడు ఈ కుటుంబం అయితే మెయింటైన్ చేయలేదు. ఈ నష్టమైన కుటుంబం వాళ్ళైతే అందరితో బాగుంటారు. నారాయణమ్మ కొడుకు కూడా ఆ అబ్బాయి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి వచ్చాడు. ఆ అబ్బాయి భర్తే ఆ అబ్బాయి భార్య శశికళ అమ్మాయి. ఆ అమ్మాయిని మా గ్రామం అంతా కూడా మేమంతా పార్టీకి పనిచేసిన కుటుంబం కాబట్టి ఊరంతా ఏకగ్రీవ తీర్మానానికి ఊరంతా ఏకమే. మా గ్రామ పంచాయతీ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీకి సానుభూతి పరులు అందరూ ఈ కుటుంబం అయితేనే ఈ గ్రామానికి కరెక్టు, ఇంకోరైతే మంచిది కాదు, ఈ గ్రామంలో మనకు ఇబ్బందులు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ కుటుంబాన్ని నిలబెట్టడం జరిగింది. ఏకగ్రీవ తీర్మానం చేసినప్పుడు ఈమె నేను తీసిపోయి చెప్పాను ప్రకాష్ రెడ్డి నాకు, అన్న మీరు ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తాను కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి మన గ్రామంలో పనిచేయలే, ఈ అమ్మాయి వీళ్ళైతే కరెక్టు, ఈ అమ్మాయి అయితే కరెక్టు. అట్ ది సేమ్ టైము రాప్తాడు నియోజకవర్గంలో కురబ సామాజిక వర్గానికి, వాల్మీకుల సామాజిక వర్గానికి, ఎస్సీ ఎస్టీలకు, అట్ ది సేమ్ టైం యాదవులకు, బలిజ కులస్తులకు, ఇట్లా అన్ని వర్గాలకు, రెడ్లకు, అన్ని కులాలకు ఇక్కడ ప్రాతినిధ్యం ఉంది. ఒక్క ఉప్పర కులానికి ఎక్కడ అవకాశం లేదు, మా గ్రామంలోనే ఉంది, అక్కడ కూడా రిజర్వేషన్ సహకరిస్తుంది. ఈ పార్టీ కుటుంబానికి పనిచేసే వాళ్ళు ఆల్రెడీగా ఈ నష్టపోయిన కుటుంబాలు అవన్నీ అంతా మన గ్రామంతో బాగా కలిసిమెలిసి మమేకమై పనిచేసే పరిస్థితి ఇది. ఏదైనా సమస్య వస్తే కూడా ఆపేత సిస్టమ్ ఉంది. అందులో ఆ అబ్బాయి ఆ నారాయణమ్మ కుమారుడు దేశానికి సేవ చేశాడు, మన గ్రామానికి కూడా సర్వీస్ చేయగలుగుతాడు, నా మంచి పేరు తేగలుగుతాడు. ప్రకాష్ రెడ్డి ఒక్కటే మాట అన్నాడు, మా ఆనందరెడ్డి మీరు మీ గ్రామంలో తీర్మానించిన వ్యక్తులు కాదు, నేను పెట్టిన వ్యక్తి సర్పంచ్ అవుతారు తప్ప మీరు మీ గ్రామస్తులంతా తీర్మానం చేస్తే సర్పంచ్లు అవుతారా, అట్లా కుదరదు, నేను పెట్టిన సర్పంచ్ అంటే మా గ్రామం ఒప్పుకోకపోతే మేము ఎలక్షన్ పోవాల్సి వచ్చింది, రెబల్గా ఎలక్షన్ పోవాల్సి వచ్చింది. ఆ టైంలో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కదా, తోపుదత్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడిగినాం పోయి, ఆయన పెద్ద మనిషి నియోజకవర్గానికి మేమంతా కలిసి పనిచేసాం, కష్టపడి తిరిగినాం ఆయన కోసం, మా ప్రాణాలు గాల్లో పెట్టి తిరిగినాం ఆయన కోసం. ఎప్పుడే కానీ రామగిరి మండలం లేని పరిస్థితి. మరి మేమంతా నాతో పాటు నేను, రాజారాము, పూలకుంట శివారెడ్డి, అట్ ది సేమ్ టైం రమేష్తో పాటు ఇక చాలామంది ఉన్నారు కార్యకర్తలు అంతా.
ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గము అట్ ది సేమ్ టైం వాల్మీకులు కురుబ సామాజిక వర్గం బలంగా ఎస్సీ ఎస్టీలో అంతా ఏకమై డి అంటే డి అన్న ఎలక్షన్లో దాదాపు 24 ఎలక్షన్లతో గెలిచాడు ఎలక్షన్. ఆయన ఎంత గెలిపించుకున్నాం కాబట్టి ఆయన ఇంటికి పోయి అడగాల్సి వచ్చింది. ఎలా ఇది కాదు కరెక్టు, ఇది కరెక్టు, ఇది కరెక్టు. మేమంతా పార్టీకి పని చేశాం కాబట్టి అందులో 4వ తమ్ముడు మాదిరి 4వ తమ్ముడుగా చూసుకోవడానికి ప్రమాణం చేసిన వ్యక్తి కదా. నేను 4వ తమ్ముడిని కదా. ఆ చదువుతో పోయినప్పుడు అతనిలో మార్పులు వచ్చినాయి. ఎలక్షన్ అయిపోతే మార్పులు వచ్చినాయి, అతనిలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. మేము కూడా ఆడికి సర్దుకొని ఎందుకులే మనం కష్టకాలంలో ఒకరికొరంతా పని చేసుకున్నాం, అందరూ నష్టపోతున్నాము. ఈ టైంలో మనం అంతా ఒక ఏకతాటి మీద పోవాలని ఆడికి సర్దుకొని పోయినా మా గ్రామం ఒప్పుకోనప్పుడు ఈ కుటుంబం అయితే ఫ్యాక్షన్ ఆపుతుంది, కానీ వేరే కుటుంబాలు అయితే ఫ్యాక్షన్ కానీ ఆపలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కుటుంబం అయితే ఎంతో మంచి పేరు తేగలుగుతుందని చెప్పి దేశాన్ని సేవ చేసిన కుటుంబం కాబట్టి ఈ కుటుంబం అయితే మేలు అని చెప్తే కరప్షన్లో ఆ రోజు ఎలక్షన్ చేసినప్పుడు ఆ బీసీ మహిళ కోసం నా భార్య అంత ప్రచారం చేస్తా అంటే మా గ్రామ పంచాయతీలో నా భార్యను తీసుకొని పోయి ఇతను ఎవరు తొలదత్తి ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ సోదరుడు వాళ్ళ వదిన అట్ ది సేమ్ టైం ఎంపీలుగా ఉన్న పరిస్థితి గోరంట మాధవ్ కూడా ఒప్పుడు వచ్చిపోయినాడు మా గ్రామంలో. ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కొడుకు మాజీ జెడ్పీటీసీ, ఆ అబ్బాయితో పాటు కుల సంఘాలు, మత సంఘాలు, వాలంటీర్లను, పోలీసులని, రేషన్ డీలర్లని అందరినీ అడ్డం పెట్టుకొని దాడి చేస్తూ మా కుటుంబం మీద దాడి చేస్తూ మా ఇంట్లో దాడులు చేసి మా ఇంట్లో సోదాలు చేసి మా ఇంట్లో మహిళల బట్టలు అనేది చూడకుండా బట్టలన్నీ బయటికి పీకి పారేసి ఆ భాస్కర్ గౌడ్ సిఐ ఆయన కాలకు ముక్కాల ఆడున్న భగవంతుడు అంత హీనంగా ప్రవర్తించాడు. ఆ భాస్కర్ గౌడ్ వీళ్ళ ప్రోద్బలంతో ప్రవర్తిస్తే ఆ టైంలో నా భార్య మా ప్రసన్నపల్లి గ్రామంలో ఈ శశికళ అనే అమ్మాయికి మద్దతుగా ప్రచారం చేస్తా అంటే నా భార్యను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ సాయంత్రం 6 గంటలు తీసుకొని పోయి రాత్రి 2:30 గంటల వరకు పెట్టుకుని అవమానం చేసిన పరిస్థితి. నిజంగా నా జీవితంలో నేను ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నా మా కుటుంబం జోలికి ఎవ్వరు వచ్చింది లేదు. ఎన్ని ఇబ్బందులు జరిగినా ఎన్ని అవమానాలు జరిగినా మాకే చేశారు, నాకు చేశారు, మా అన్నకు అవమానాలు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తప్ప మా కుటుంబం జోలికి వచ్చిందిలే. ప్రకాష్ రెడ్డి ఏం చేశాడు, నా భార్యను తీసుకుని పోయి అవమానం చేశాడు మమ్మల్ని. యాక్చువల్గా ఆ రోజు దాదాపుగా మా గ్రామంతో పాటు నా భార్యను స్టేషన్లో పెట్టారు, నన్ను మెడికల్ మీద నిలబెట్టారు, లోపలికి రానిలే స్టేషన్లోకి. మా గ్రామస్తులందరినీ గేట్ బయట పోలీస్ స్టేషన్ గేట్ బయట పెట్టారు. ఆ భాస్కర్ గౌడ్ ఆ రోజు ఎస్ఐ పాత్ర ఏం లేదు, ఆయన పాత్ర ఏం లేదు, అంతా సిఐ రాజశేఖర రెడ్డి ఇద్దరు మంచి ఫ్రెండ్స్, వ్యాపార భాగస్వాములు వాళ్ళంతా, సెటిల్మెంట్లు కథ కార్ఖానం ఇదంతా. ఈ పరిస్థితి నేపథ్యంలో ఆయన విచ్చలవిడిగా దౌర్జన్యం మన భాస్కర్ గౌడ్ ఆ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ రోజు 2:30కి రాత్రికి చూస్తే ఇంటికి వచ్చిన కన్నీళ్ళు పెట్టుకున్నాం. ఏం రా ఈ పరిస్థితి, ఎవరి కోసం పని చేసినాం, ఎవరి కోసం మేము ప్రాణాలు పోయినాయి, ఏ పార్టీ కోసం అయితే మేము పని చేసినామో ఆ పార్టీలో మేము మా ప్రాణాలు పోయాం, ఆ పార్టీలో ఎదిగిన వ్యక్తులే మా భార్యను తీసుకుని పోయి పోలీస్ స్టేషన్లో అవమానం చేసినారని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భం. అక్కడికి కూడా అక్కడ ఉన్నటువంటి సాక్షి విలేకరులను, ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరులు అందరూ ఉంటే నేను రిక్వెస్ట్ చేసుకున్నా, దయ ఉంచి పేపర్లకు వేయద్దండి, మా కుటుంబం గౌరవం పోతుంది, అవమాన పాలైనా వీటికే వేయద్దని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు వేయలే. అంత దూరం జరిగింది. మళ్ళీ తర్వాత 2021 ఫిబ్రవరి 14వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఫిబ్రవరి 14 ఎలక్షన్ రోజున ఉదయం 6 గంటలకే మమ్మల్ని 70 మందిని ఓటింగ్ వేయించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మా అందరిని మొత్తం నిర్బంధించారు. 14 వార్డులు ఉంటే 28 మంది బూతుల్లో ఉన్నారు. కనీసం ఒక ఓటర్, నీలాంటి ఓటర్ని పిలుచుకొచ్చుకొని వృద్ధులు ఉంటారు, రంజన్ రెడ్డి వృద్ధులు ఇట్లా వాళ్ళందరూ ఏమంటే మనము వాళ్ళు ఓటు ఎవరికైనా వేసుకొని మనం వాళ్ళ వెహికల్స్ వాళ్ళని అటాక్ చేసి మొబిలైజేషన్ చేస్తాం, ఎక్కడికి పోలింగ్ బూత్ వరకు తీసుకొస్తాం. కనీసం అటువంటి వ్యవస్థ మాకు రానిలే, మాకు ఆ పరిస్థితే లేదు. ఈ ప్రకాష్ రెడ్డి అనుచరులు అందరూ ఇట్లా తెల్లకని వారు వేసుకొని ఇట్లా అదుగా ఇది ఏం సిగ్నల్, ఈ తెల్లకని వారు వేసుకున్న వాళ్ళని పోలీసు కూడా మాట్లాడకూడదు, సింబల్ అది. అంటే ఈ తెల్లది వేసుకుంటే వాళ్ళు ప్రకాష్ రెడ్డి మనుషులు, ఎవరు మాట్లాడకూడదు, స్వేచ్ఛ, ఫుల్ స్వేచ్ఛ. మా ఓటర్లు వస్తే ఆధార్ కార్డు తీసుకురా, ఆ కార్డు తీసుకురా, ఈ కార్డు తీసుకురా. అక్కడ గ్రామస్తులు తెలిసిపోతుంది కదా, పలానా రంజన్ రెడ్డి ఎవరికి ఓటు వేస్తాడని తెలిసిపోదా? తెలుస్తుంది, ఆటోమేటిక్ గ్రామాల్లో తెలుస్తుంది. సిటీల్లో తెలియకపోవచ్చు కానీ, పట్టణాల్లో తెలియకపోవచ్చు కానీ గ్రామాల్లో తెలిసిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఓటర్ మా అభ్యర్థికి ఓటేసి వస్తే నీ రేషన్ కార్డు తీసుకురా, నీ ఆధార్ కార్డు తీసుకురా,
నీ ఓటర్ కార్డు తీసుకురా అని పెట్టి 30 తిప్పలు 3 సార్లు 4 సార్లు వెనక్కి ముందుకు తిప్పి కొద్దిమందికి ఓటింగ్కి రాలే. ఆ నేపథ్యంలో ఐవారపల్లి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ భాస్కర్ గౌడ్ కొద్దిమంది పోలీసులు అడ్డం పెట్టి ఆ గ్రామం నుంచి రావాలంటే బయటకు ఒకటే రహదారే ఉండేది. జీపులు, పోలీస్ జీపులు, ట్రాక్టర్లు, జీపులు అన్నీ అడ్డం పెట్టి, లారీలు అడ్డం పెట్టి రానికుండా చేస్తే అక్కడ ఒక డిఎస్పీ ఉండే. ఆ డిఎస్పీ ఏం సార్ ఇంత అన్యాయము, ఇంత దుర్మార్గము, ఇంత అన్యాయమా, ఎవరికైనా ఓటేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. అప్పుడు నేను పోలీస్ స్టేషన్లో ఉన్న పరిస్థితి. ఆయన టిఫిన్ చేయడానికి వచ్చిన డిఎస్పీ ఇంత దుర్మార్గం ఏంది సార్, ఇంత అన్యాయం ఏంది, ఇది ఎక్కడన్నా జరిగిందా, ఎక్కడైనా జరుగుతుందా ఇట్లా అని అంటే ఆయన ఫోన్ చేసి అరిచాడు. అయ్యా పద్ధతి కాదు అది, వాళ్ళు ఒకసారి ఇట్లా వెహికల్స్ పెట్టారంటే వెహికల్స్ మీరు ఏమన్నా కానీ మోటార్ సైకిల్ వచ్చి ఓట్లు వేసుకోండి అని వస్తే ఆ గ్రామస్తులంతా ఓట్లు వేసిన నేపథ్యంలో ఆ సాయంత్రం వరకు, ఆ రోజు రాత్రి 2 గంటల వరకు నన్ను మా 70 మంది పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఆ 28 మంది ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్ల కనీసము టీలే, టిఫిన్లే, భోజనంలే. ఎందుకంటే అవి పెడితే అలా కూర్చుంటారు, అవి లేకుంటే లేచిపోతారు కదా బయటకని. ఇప్పుడు టిఫిన్ ఎంతసేపు ఉంటారు, ఆ కౌంటింగ్ నుంచి మన ఎలక్షన్ బూత్ నుంచి వెళ్ళిపోతారు కదా అని టిఫిన్ పెట్టలే. ఓన్లీ వాళ్ళ అభ్యర్థులకు, టీడీపీ అభ్యర్థులకు భోజనం తెప్పించారు కానీ, వాళ్ళ ఏజెంట్లకు, టీడీపీ ఏజెంట్లకు భోజనం తెప్పిస్తారు కానీ మా ఏజెంట్లకు భోజనం తెప్పిలే. మేము పంపిస్తే పోనీ అని పరిస్థితి లోపలికి. అటువంటి నేపథ్యంలో మా వాళ్ళంతా పస్తులుండి ఆడే కాసుకుంటే సాయంత్రము మొత్తం వ్యవస్థలన్నీ అడ్డం పెట్టుకొని మొత్తం ఓట్లను తారుమారు చేయాల, ఓటు తారుమారు చేసి డిక్లరేషన్ మార్చుకోవాలా. ఈ కాన్సెప్ట్కి వచ్చేవాడు మేము సత్యేష్ బాబు సార్ పోయి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేసి మా వదిని పంపిస్తే సార్ ఏం సార్ ఇది అన్యాయం, మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ పెట్టి అవమానాలు చేసి కానీ మరి ఇవన్నీ ఇదే ఎక్కడ సార్ అన్యాయం ఇది అంటే ఆయన ఒక్కటే ఎవరైనా గెలిచని అని చెప్పి సీసీ కెమెరాల సమక్షంలో అన్ని సాయంత్రం 7:30 8 గంటల లోపల కౌంటింగ్ అయిపోయినాయి. మాది రాత్రి 8 గంటల కౌంటింగ్ స్టార్ట్ చేసి సీసీ కెమెరాల సమక్షంలో కౌంటింగ్లు పెడితే మాకు 700 చిల్లరతో గెలిచాం. ఆ రోజు 7,500 ఓట్లలో మాకు ఏ వ్యవస్థ లేకపోయినా కూడా మా గ్రామ ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు ఏంటంటే 14 వార్డులలో 11 వార్డులు గెలిచినాం. సర్పంచ్ మేము 705 ఓట్లతో గెలిచినాం, 700 చిల్లరతో గెలిచాం. అట్ ది సేమ్ టైము ఉప సర్పంచ్ కూడా కంప్లీట్ మేమే గెలుచుకునే నేపథ్యంలో ఆ రోజు రాత్రి 2:30 గంటలకు నన్ను ఇంటికి పంపించిన పరిస్థితి. అక్కడ జరిగినా కూడా నేను సర్దుకొని మళ్ళీ ఉదయమే ఏదో కలిసి ప్రయాణం చేసినాం, మంచో చెడ్డో చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటాయి, మావే పొరపాట్లు ఉన్నాయో ఆయనవే పొరపాట్లు ఉన్నాయో అనే ఉద్దేశంతో మళ్ళీ మేము ఉదయమే లేచి మళ్ళీ తోపుదత్తి ప్రకాష్ రెడ్డి దగ్గరికి ఇంటికి వినాం. నెక్స్ట్ డే వెళ్ళారా? పోయినాం. అక్కడ సర్పంచ్ ఉన్నారు, ఉప సర్పంచ్ ఉన్నారు, వార్డు మెంబర్ ఉన్నారు, నేనున్నా, నా భార్య ఉన్నారు, మా వదిన గారు ఉన్నారు, అందరం పోయి కలిసిపోయినాం. అన్న నేను ఆ రోజు చెప్పాను, అన్న మన మధ్య రాకూడదు, చిన్న సమస్య వచ్చింది, మంచో చెడ్డో రాకూడదు, వచ్చింది. మా వదిన గారు ఉంటారు, అమ్మాయి సర్పంచ్ ఉంటుంది, మీరు దగ్గర ఉండి పని చేయించుకోండి, అమ్మాయితో పని చేయించుకోండి, నేను దీంట్లోకి ఎంటర్ కాను, గ్రామ పంచాయతీ నేను ఎంటర్ కాను, మీరే చేసుకోండి అంటే అట్టేం లేదులే మాడింది అన్నీ సర్దుకొని అతను కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకున్నాడు పైకి. అక్కడికి సర్దుకొని పోయిన నేపథ్యంలో తర్వాత ఎంపీపీ ఎలక్షన్లు మళ్ళీ వచ్చాయి. అంటే కరోనా వచ్చింది, కరోనా తర్వాత ఎలక్షన్ వచ్చినాయి. ఆ ఎలక్షన్ నేపథ్యంలో మేము హంపాపురంలో తప్పనిసరి ఇంకా గెలవాల్సిన పరిస్థితి అయిపోయింది. ఆ నేపథ్యంలో ఆ ఊరు ఓటర్ వైసీపీ కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా. అట్ ది సేమ్ టైం టీడీపీ నాయకులను కూడా, టీడీపీ కార్యకర్తలు కూడా రిక్వెస్ట్ చేసుకున్నా, అన్న నాకు ఇది ఎంపీపీ అవకాశం ఉంది, నష్టపోయిన అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాము, ఏదో మాకు గౌరవం కోసం మేము పోటీ చేసాం, మాకు సాయం చేయండి అంటే ఆ గ్రామస్తులు కూడా సహకరిస్తే తోపుదత్తి ప్రకాష్ నేను నిజం చెప్తున్నాను, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నేను జీవితంలో అబద్ధం చెప్పాను. చెప్పినా కనుక్కుంటారు, 5 నిమిషాలు కనుక్కుంటారు, అబద్ధం చెప్తే కనుక్కుంటారు నన్ను, నా చేత కాదు. ఆ రోజు ఏం జరిగిందంటే ముందు 2 రోజులు పిలిపించుకుని ఆ గ్రామస్తులు పిలిపించి, రే ఎవడే కానీ మానందరెడ్డి భార్యకి ఓట్లు వేయద్దండి, తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పడంలో ఆయన మానందరెడ్డి భార్యకి ఎవడైనా ఓటు వేయద్దండి అని ఆ గ్రామంలో కొద్దిమంది బెదిరించాడు. ఆ నేపథ్యంలో కూడా ఇంక నేను అందరికి రిక్వెస్ట్ చేసుకొని ఏదైనా కౌంటింగ్ పోతే కౌంటింగ్కు మేము పోయే పరిస్థితి కాదు. ఎందుకు ఉంటారు కదా, మీ అభ్యర్థి వెళ్ళొచ్చు కదా కౌంటింగ్కి. మా అభ్యర్థి అంటే ఇప్పుడు మేము కాంటాక్ట్ చేసినాం, మా అభ్యర్థి నా భార్య వెళ్ళింది. మా గ్రామంలో కూడా 2 ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినాయి, ఆ 2 గెలిచినాయి.
ఓకే. రెండు నేనే పనిచేసి పంపించిన. మా ఊర్లో బోయ రామాంజీ, ఇప్పుడు రాప్తాడు మండల కన్వీనర్గా పనిచేసినటువంటి బోయ రామాంజీ అనే వ్యక్తి ఎక్కడ అవకాశం లేకపోతే నా గ్రామంలో పెట్టుకున్నా. వాల్మీకి సామాజిక వర్గానికి ఒకరికి, ఎంపీటీసీకి, ఇంకోటి ఐవారపల్లి గ్రామానికి సంబంధించిన కురవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఒక ఎంపీటీసీకి పెట్టి రెండు గెలిపించి పంపించాము. ఆ గెలిపించిన నేపథ్యంలో కూడా ఈ రెండు ఎంపీటీసీలతో కూడా ఒక సింగిల్ రూపాయి ఇప్పించుకోలే, ఒక టీ తాగలే వాళ్ళతో కూడా. మేమే కాదు, మా గ్రామస్తులు కూడా ఎవరు టీ కూడా తాగలే వాళ్ళ ద్వారా. అర్థమైందా? మేము గెలిపించి పంపిస్తే అట్ ది సేమ్ ఆ ఎలక్షన్ల బిఫోర్ రామాంజనేయులు నుంచి ఇప్పుడు వైస్ ఎంపీపీ, రాప్తాడు మండలం వైస్ ఎంపీపీ ఒక ₹1,00,000 డబ్బులు తీసుకొని వస్తే ఏం అధిష్టానం ఇచ్చింది ఆ రామాంజీ అంటే, లేదన్నా నా దగ్గర లేవు, అప్పు చేసి తీసుకొచ్చాను అంటే, వద్దు పో రామాంజీ, నీ బిడ్డకు ఆరోగ్యం బాగాలేదు, నీ బిడ్డకు ఆరోగ్యం చూపించుకోపు, హార్ట్ ఆపరేషన్ ఉంది, నీ బిడ్డ ఖర్చు పెట్టుకోపని పంపించిన. అప్పుడు ఈ మాట వాస్తవము కదా. రామాంజీ తన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పాను. వాళ్ళిద్దరిని గెలిపించి పంపించినప్పుడు ఆ గ్రామంలో కూడా ప్రకాష్ రెడ్డి కానీ, ప్రకాష్ రెడ్డి సోదరు కానీ నన్ను గెలిపించాలి కదా. అది బాయ్కాట్ చేసిన ఎలక్షన్. తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసిన ఎలక్షన్లో మేము కాంటెస్ట్ చేస్తే కింద మీద పడితే 33 ఓట్లతో గెలిచినాం. నా భార్య ఆడ సాక్షి. ఆడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లు నీకు 33 ఓట్లు ఎక్కువ వచ్చినాయి చెప్పినారు, అధికారులు కూడా చెప్పినారు. చెప్తే అధికారులు ఏం చేశారంటే, అమ్మ నువ్వు కొంచెం బయట కూర్చో, డిక్లరేషన్ ఇస్తామన్నారు. అంటే గెలుపు ఖరారు చేశారు, అయిపోయింది, డిక్లరేషన్ ఇస్తాం, బయట కూర్చోమ్మా అన్నారు. ఆ నేపథ్యంలో తోపుదర్తి రాజశేఖర రెడ్డి ధర్మవరంలో కౌంటింగ్ సెంటర్లోకి పోయినాడు. పోయిన నేపథ్యంలో మాది డిక్లరేషన్ టీడీపీకి వెళ్ళిపోయింది. అట్ ది సేమ్ టైము గొందిరెడ్డిపల్లి గ్రామంలో వెంకటరామరెడ్డి అతను గెలిచాడు, అతనిది టీడీపీకి వెళ్ళిపోయింది డిక్లరేషన్. మరూరులో ఎంపీటీసీ ఓడిపోయినాడు. ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినాడట. ఆడ ఇది యాక్చువల్గా రెండు గెలిచిండేటి ఓడిపోయినాయి, హంపాపురం గొందిరెడ్డిపల్లి ఓడిపోయినాయి డిక్లరేషన్ ద్వారా. అధికారికంగా తెలుగుదేశం పార్టీ గెలిచిండేది డిక్లరేషన్ ద్వారా వైసీపీ గెలిచింది అట. అంటే మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఎంపీపీ కానికూడదు ఆయన మైండ్ సెట్. అట్ ది సేమ్ టైము కురవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అలాంటి ఎవరు పెట్టాలా, జెడ్పీటీసీ క్యాండిడేట్ పెట్టాలా, అది జనరల్. అక్కడ ఆదినారాయణ పసుపుల ఆది జెడ్పీటీసీ అతనే పెట్టాలా. అతను భార్య ఎందుకు పెడతాడు? భార్య అయితే సైలెంట్గా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ మగవాళ్ళు అయితే తిరుగుతారు. అతను జెడ్పీటీసీ హోదాలో ఎంబీఆర్ ఆఫీసులకి, ఎండీ ఆఫీసులకి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆఫీసులకి తిరిగి వాళ్ళు వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతుంది, వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుంది. గ్రామాల్లో కూడా పని చేసుకుంటారు, స్వతంత్రంగా పని చేసుకుంటారు, మా దగ్గర కిందకి వస్తారు. అదే మైన్ అయితే నోరు మూసుకుంటారు కదా అని చెప్పి గొంతు నొక్కే ప్రయత్నం చేసినాడు. ఇదే ఆయన మైండ్ సెట్. అక్కడ గ్యాప్ వచ్చింది, నాకు ప్రకాష్ రెడ్డికి గ్యాప్ రావడం అది బలమైన కారణం. అంతే తప్ప మేమేం అతన్ని వ్యతిరేకించింది కూడా. ఆయన మాకు ఏదైతే ప్రామిస్ చేసినాడో ఆ ప్రామిస్ నెరవేర్చకపోగా మమ్మల్ని అవమాన పాలు చేసినాడు, మా కుటుంబ సభ్యులు అవమానం చేసినాడు, మమ్మల్ని అవమానం చేసినాడు. అయినా మేము ఓపికగా భరించాము. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడిచ్చాడు? ఈ మధ్యకాలం కంటే ముందు 2024 మొన్న ఎలక్షన్స్లో మీరు ప్రకాష్ రెడ్డికి పనిచేశారా, పనిచేయలేదా? అంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు కదా, పార్టీలో కొనసాగుతున్నప్పుడు పార్టీ నిర్ణయించిన ఎమ్మెల్యే అభ్యర్థికి కోసం మీరు విజయం కోసం పనిచేశారా, పనిచేయలేదా? 100% పనిచేసాం. పని చేయలేదని చెప్పారు కదా, పని చేసింటే మేము మీ గ్రామంలో ఎంత మెజార్టీ 2024 ఎలక్షన్లో మీ గ్రామంలో ప్రకాష్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ వచ్చింది? మా గ్రామంలోనా? వైఎస్ఆర్సీపీ పార్టీకి 1200 లక్షలు వచ్చింది మెజార్టీ వచ్చిందా? ఎప్పుడు? మొన్న 2024. లేదు మెజార్టీ రాలే. 700 లక్షలు సంథింగ్, 500 లక్షలు 700 లక్షల్లో టీడీపీకి మెజార్టీ వచ్చేట్టు చెప్పారు. టీడీపీకి మెజార్టీ వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా పని చేసి ఉంటే, మీరు ఇంత కష్టపడి ఉన్నప్పుడు మీ గ్రామంలో మీకు అంత గ్రిప్ ఉంది కాబట్టి మీరు పని చేసినట్టేనా? ఇప్పుడు మీకు వాస్తవ పరిస్థితి మీకు అర్థం కాలే. ఇప్పుడు 2024లో అనంతపురం అర్బన్లో మా అన్న హత్య కేసులో ముద్దాయి అయిన దగ్గుబాటి ప్రసాద్కి సీట్ ఇచ్చారు అనంతపురంలో. అప్పుడు నేనేం చేసిన, అతను ఎమ్మెల్యే అయితే నేను కేసు నడుపుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది అనే ఒక ఆలోచనతో, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారు కూడా నా సహకారం అడిగినాడు. మహానంద రెడ్డి గారు 2024 ఎలక్షన్స్లో మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి మీరు తోపుదత్ ప్రకాష్ రెడ్డి విజయానికి పనిచేశారా లేదా? తోపుదత్ ప్రకాష్ రెడ్డి గారి కోసం పనిచేశారా, చేయలేదా?
మా కుటుంబము 2024లోనే కాదు, 2009లో పనిచేసింది ప్రకాష్ రెడ్డి కుటుంబానికి, 2014లో పనిచేసింది, 2019లో పనిచేసింది, 2024లో కూడా పనిచేసింది. అంటే అప్పట్లో బాగానే ఉన్నారు కాబట్టి మీ టర్మ్స్ బాగున్నాయి కాబట్టి పని చేసినారంటే ఒప్పుకుంటారు. ఇప్పుడు 2024 ముందు మీకు చెడినాయి కదా కొన్ని టర్మ్స్. లేదు, మాకు మా మధ్య కొన్ని విభేదాలు భేదాభిప్రాయాలు వచ్చినా కూడా మేము జగన్ చూస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి సార్ మాకు నాయకుడు, ఆయన చూస్తాం. ఆయన ఆశయాలు, ఆయన రాజశేఖర రెడ్డి సారు యొక్క ఆశయాలను పుణికిపుచ్చుకొని ప్రజలకు నెరవేరుస్తున్న నాయకుడు కాబట్టి ఆయన గురించి మేము ఆలోచన చేస్తాం. మేము రాజశేఖర రెడ్డి అభిమానులము, జగన్మోహన్ రెడ్డి ప్రేమించే వీరాభిమానులు మేము. కాబట్టి మేము ఆయన్ని చూస్తాం. ప్రకాష్ రెడ్డి చూస్తామా లేదా అనేది సెకండరీ. 2019లో ప్రకాష్ రెడ్డిని చూసాం, జగన్ సార్ని చూసాం, ప్రకాష్ రెడ్డిని చూసాం. కానీ 2024 వచ్చేసరికి మా మధ్య చిన్న చిన్న సమస్యలు, గ్యాప్లు వచ్చినా కూడా, అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా మా కుటుంబము పనిచేసింది 2024లో రాప్తాడు నియోజకవర్గంలో. మా వదిన గారు తిరిగారు. మా వదిన గారు 2024 ఎలక్షన్లో తోపుదత్తి చంద్రశేఖర్ రెడ్డి భార్య, మా వదిన ధనంజయ యాదవ్ భార్య, తారుకుంట కొండారెడ్డి అన్న భార్య, వీళ్ళందరూ భానుమతక్క, వీళ్ళందరూ కలిసి క్లబ్గా అనంతపురం రూరల్ మండలంలోను, రాప్తాడు మండలంలోను, మా యొక్క గ్రామంలోనూ అందరూ కలిసి పనిచేశారు. నేను 2024లో రాప్తాడు నియోజకవర్గంలో పనిచేయలేకపోవడానికి బలమైన కారణం ఏంటంటే 2015 సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున మా అన్న హత్య కేసు జరిగినప్పుడు ఏదైతే ప్రధాన ముద్దాయి దగ్గుబాటి ప్రసాద్ ఉన్నాడో ఆయనకు 2024లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అతనికి అనౌన్స్ చేసింది, టికెట్ అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన నేపథ్యంలో అనంత వెంకటరామరెడ్డి గారు నన్ను సంప్రదించడం జరిగింది. మహానంద రెడ్డి, నువ్వు నాకు వచ్చి పని చేయి అంటే, నాకున్న ఏదైతే ఉన్నామో మాకున్న సమస్యతోటి ఇతను గెలిస్తే మా అన్న హత్య కేసు జరుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అట్ ది సేమ్ టైము 2015లో మా అన్న హత్య జరిగిన నేపథ్యంలో ఆయన విచారణకే జరగడానికి రాకపోకుండా, అతను ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా విచారణ జరగడానికే సహకరించకుండా హైకోర్టులో పోయి స్టేలు పోతున్న నేపథ్యంలో ఈయన మళ్ళీ ఎమ్మెల్యే అయితే నాకు ఇబ్బంది అవుతుంది, కేసు జరుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో నేను 2024లో అనంతపురం నియోజకవర్గంలో గట్టిగా పనిచేసాను. మేము ఏ వార్డులలో అయితే మేమంతా గట్టిగా పనిచేసామో ఆ వార్డులలో బలంగా తెలుగుదేశం పార్టీకి ఆధిపత్యానికి మేము గండి కొడుతూ వాళ్ళ మెజార్టీని తగ్గించాము. అట్ ది సేమ్ టైం మా వదిన పనిచేసినప్పుడు కూడా, మా వదిన రాప్తాడు నియోజకవర్గంలో పనిచేసినప్పుడు తోపుదత్తి చందు అన్న భార్యతో పాటు అంతా కలిసి పనిచేసినప్పుడు మా గ్రామానికి ఎవరికి బాధ్యతలు పోయి చెప్పారు? వెన్నపూస గోపాలరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి కుమారుడైనటువంటి రవీంద్రారెడ్డికి మా గ్రామానికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఓకే, ఆడ ఓట్లు తగ్గినా పెరిగినా బాధ్యత ఎవరిది? ఇన్ఛార్జిదే అంటారా? అంతేగా నాకు ప్రకాష్ రెడ్డికి నాకు గ్యాప్ వచ్చినా కూడా ప్రకాష్ రెడ్డిని ఓడించేంత కసి అయితే నాకు లేదు. ఆయన నా మీద ఓడించేంత కసి ఉన్నా నాకు అంత కసి లేదు. నేను అవన్నీ పెద్దగా పట్టించుకునే వ్యక్తిని కాదు. వెళ్ళిపోవడం నేను సహజం, పెద్ద నేను ఆలోచన చేసేవాడిని కాదు. రాజకీయం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. అంటే మా అన్నకే బాగా ఇంట్రెస్ట్. నేను ఆ కోణంలో కూడా నేను ఏమంటే, నేను బతికే పరిస్థితి నాకు అవసరము. నా కుటుంబంలో 2 అన్నలు ఓటుకున్నా, మా 2 వదినకి బొట్టు లేదు, మా నాన్న వయసు రీతిలో చనిపోయాడు, మా అమ్మకి బొట్టులే, ఇంటి నిండా బొట్టు లేని వాళ్ళే, 5 మంది పిల్లలు. నేను బతికే అవసరం ఉంది. నాకు ఏదో పదవి ఉంటే ఒక గన్మెన్ అడ్డం ఉంటారు, రక్షణగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను జెడ్పీటీసీను ఇంకోటి అడిగినా తప్ప, లేకపోతే వేరే నా గ్రామానికి నేను ఎట్లా సేవ చేసుకుంటా, దేశానికి రాజు కావాల్సిన అవసరం లేదు. నా గ్రామానికి నేను రాజుగా ఉంటే చాలని కోరుకునే వ్యక్తిని నేను. అది మొన్న కూడా నిరూపితమైంది 2021 ఎలక్షన్లో. మళ్ళీ నా గ్రామానికి నన్నే రాజు చేసింది. ఆ నేపథ్యం నాకు ఆ ఊరు చాలు, నాకేం దేశమంతా అవసరం లేదు. ప్రపంచానికి రాజు కావాలని కోరుకుందా? నాకేమన్నా లేదు కదా. నాకున్నా నా గ్రామానికి రాజు కావాలనేది. ఏమంటే నేను బతికే పరిస్థితి ఉంది. ఎందుకంటే నా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలా. మా అన్నకి 2 బిడ్డలు, మా రెండో అన్నకి 2 బిడ్డలు, మా పెద్దన్నకు ఒక కొడుకు, నాకు 2 కొడుకులు, 5 మంది పిల్లలు చదివించుకున్నాను, కింద మీద పడి చదివించుకున్నాను. మా అన్న కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ కోట్ల రూపాయలు అప్పులు చేస్తే, మా అన్న చనిపోయిన తర్వాత మా అన్న బతుకున్నప్పుడు కూడా ఆస్తులు అమ్మి అప్పులు కట్టాడు. 2014లో ఆస్తులు అమ్మి అప్పులు కట్టాడు. మళ్ళీ తర్వాత 2019 తర్వాత మా అన్న పని చేసుకుంటూ, నేను రాప్తాడు నియోజకవర్గంలో పని చేసుకుంటూ, మా అన్న అప్పులు ఇంకా మిగిలిపోయిన నేపథ్యంలో అప్పులన్నీ కట్టుకొని మా పిల్లల్ని చదివించుకొని నాకేదో రక్షణగా ఉండాలో గన్మెన్ ఉంది. ఆ గన్మెన్ కోసమే ఒక పదవి అడిగిన తప్ప
నాకేమో ఇంకోటి ఇప్పుడే ఎమ్మెల్యే కావాలా ఎంపీలు కావాలా ఏదో దేశానికి ప్రాతినిధ్యం వహించాలా అన్న ఇది నాకు లేదు. మొన్న ఈ మధ్య కూడా అంటే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీకు ఈ గన్మ్యాన్లు వస్తే ఇష్యూ అయినట్టుంది మీకును దగ్గుబాటి ప్రసాద్ గారికి. ఆయన గన్మ్యాన్లు వెనక్కి పంపించాడు. ఏంటది ఎందుకు? యాక్చువల్గా మన తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారు, పైటాల సునీత కాళ్ళు పట్టుకొని గన్మెన్ తెచ్చుకున్నారు మహానంద రెడ్డి అంటాడు. మాకేం కర్మ, ఆయమ్మ కాళ్ళు పట్టుకొని ఇంకోరు కాళ్ళు పట్టుకొని చేతి పట్టుకొని. ఇప్పుడు చట్టాలు పవర్ఫుల్గా ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఒకటి ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటంటే హత్య కేసులో ఎవరైనా కానీ ప్రధాన సాక్షిదారులు ఉంటే వాళ్ళని రక్షించాలా, వాళ్ళని కాపాడాలా. ఆ కేసు విచారణ జరగాలంటే ఆ ప్రధాన సాక్షి అనేది అవసరం కాబట్టి అతను రక్షణ కల్పించాలా అనేది ఒకటి సుప్రీంకోర్టు 2018 గైడ్లైన్స్. దాంట్లో భాగంగానే మేము అప్లై చేసిన. దాంట్లో భాగంగానే కాంపిటేటివ్ అథారిటీ కింద నేను అప్లై చేసిన అనంతపురం జిల్లా కోర్టుకు ఆ గైడ్లైన్స్ మేరకే. అప్పుడు కోర్టు ఏమిచ్చింది, అది గైడ్లైన్స్ ఏమిచ్చింది, నాకు గన్మెన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి కోర్టు నాకు గన్మెన్ ఇష్యూ చేసింది. గన్మెన్ వచ్చిన నేపథ్యంలో దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి అనంతపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను నానా యాగి చేసి తన గన్మెన్లను ఏదైతే గవర్నమెంట్ అతను ప్రొవైడ్ చేసిందో, ఎమ్మెల్యే కాబట్టి అతను ప్రొవైడ్ చేసిన నేపథ్యంలో ఆయన గన్మెన్లను ఎస్పీకి సరెండర్ చేశారు ఇమీడియట్గా. పైన అధిష్టానం దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు దగ్గర పోయి అతని కాళ్ళు పట్టుకొని చిన్నపిల్లని మాదిరి ఏడ్చి చాక్లెట్కి ఏ విధంగా అయితే ఏడుతారో వానికి తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా అయితే గన్మెన్లు ఇస్తారని నానా యాగి చేసి మళ్ళీ గన్మెన్లు పీకిస్తే మళ్ళీ కోర్టుకు పోయినా. కోర్టు పోయిన నేపథ్యంలో గట్టిగా అడ్డుపడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే నా ఇంటి మీద సోదాలు, నన్ను చంపేయాలని గన్మెన్లు పీకేసి ఆయన ఎందుకు గన్మెన్లు పీకేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ కేసు నడుపుతాడు. ఈ కేసు నడిపితే దగ్గుబాటి ప్రసాద్తో పాటు ఊళ్ళో ఉన్నటువంటి ముద్దాయిలు 14 మంది ముద్దాయిలు, ఆయనతో పాటు 11 మంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళందరికీ శిక్ష పడతాయి. ఈ మహానందరెడ్డి అనేవాడు లేకపోతే ఈ కేసు నీరు గారిపోతుంది, ఎవడు నడపలేడు అన్న ఉద్దేశంతో నా మీద గన్మెన్లు పీకిచ్చి నా మీద పోలీసులు అడ్డం పెట్టుకొని మళ్ళీ మా అన్నని ఏ విధంగా అయితే చంపించినారో నన్ను కూడా అదే విధంగా చంపారని నా ఇంటి మీద పోలీసులతో దాడులు, విపరీతమైన దాడులు, నా ఇంట్లో అంతా దాడులు చేయడమే కాకుండా పోలీసు దాడులు చేయకపోవడమే కాకుండా నన్ను పోలీస్ స్టేషన్ పట్టుకుని పోయి నిర్బంధించి వాళ్ళ జీపుల్లోనే ఎక్కించుకుని పోయిన పరిస్థితి, స్టేషన్లో తీసుకుని పోయి. ఓకే, ఎందుకు ఇది ప్రయత్నము? మహానందరెడ్డిని చంపేయాల. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, దాన్ని అడ్డం పెట్టుకుని చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే నేను దేనికి గన్మెన్ అడుగుతున్నా? సెక్యూరిటీ కోసమే. నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, నా 5 మంది పిల్లల్ని కాపాడుకోవాలా, మా అన్న హత్య కేసులో ముద్దాయిని జైలు పంపిలా, చట్ట ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలోనే పంపించాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రయత్నం చేస్తున్నా. అది వీళ్ళకి నచ్చడంలే. ఈ తోపుదత్తి ప్రకాష్ రెడ్డికి దగ్గుబాటి ప్రసాద్కు ఉన్నటువంటి లోపాయి ఒప్పందాలతో వీడు ఎప్పుడైనా మహానందరెడ్డి అంటే నాకు తలకాయ నొప్పి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాట్లాడితేనే ప్రెస్ మీట్లో కూర్చుంటే పైటాల సునీత పనిచేస్తాడు మహానందరెడ్డి. వాళ్ళ అన్న హత్య కేసులో 2003 త్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయి చేసి మహానందరెడ్డి వాళ్ళ సోదరుడు భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి వీళ్ళు జైలు పోవాల్సిన పరిస్థితి నేపథ్యంలో వీళ్ళు జైల్లో పోయేటోళ్ళని ఆమె పైటాల సునీత వీళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని రాజీ చేసింది. రాజీ చేసినప్పుడు వీళ్ళు జైలు పోవాల్సిన కాపాడింది కాబట్టి పైటాల సునీతకి పని చేస్తాడా మహానందరెడ్డి, నాకు పని చేస్తాడా, అది వాళ్ళ మైండ్ సెట్ అని మాట్లాడతాడు. నిజంగా మీకు రాజీ చేశారు. చంపినప్పుడు ఆ కేసును పైటాల సునీత ఇంట్లో కూర్చొని రాజీ చేసింది పైటాల సునీత. కొంతమంది పెద్ద మనుషులు ఆమె దగ్గర తీసుకొని పోయినారు. సరే, ఆమె చనిపోయిన తన అనుచరులు ఎవరైతే 3 అనుచరులు ఉన్నారో వాళ్ళ కుటుంబీకులను పిలిచి వీళ్ళతో వాళ్ళకి డబ్బులు ఇప్పించి, వీళ్ళతో వాళ్ళ పదవి ఇప్పించి, స్థానిక సర్పంచ్ పదవి వాళ్ళకి ఇప్పించి ఏకగ్రీవం చేస్తూ వాళ్ళకు డబ్బు సాయం చేసి రాజీ చేసింది పైటాల సునీత. జైలుకు పోయే వాళ్ళను, మహానందరెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని జైలుకు పోయే వాళ్ళని కాపాడింది పైటాల సునీత. మరి పైటాల సునీతకు సాయం చేస్తాడా, నాకు చేస్తాడా మహానందరెడ్డి? అర్థమైందా? ఫౌండేషన్ లెవెల్లోనే వాళ్ళలో ఎక్కడ కూడా మా ఆలోచన విధానం లేదు. మా ఆలోచన విధానం పూర్తిగా ఆ కుటుంబ దౌర్జన్యాలను ఎదిరించడంతో మేము రాజకీయాల్లోకి వచ్చినాం. ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఆయన చెప్తున్నాడు మీరు రాజీ చేసి సునీత గారి ఆధ్వర్యంలోనే రాజీ అయ్యారు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. మా అన్న హత్య కేసు పూర్వము ఎప్పుడు జరిగింది? ఇది 2003లో మా గ్రామంలో 2003 సంవత్సరంలో మా గ్రామంలో
ఇరు వర్గాల్లో జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయింది. ఇది వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేని సత్యం. ఆ కేసు మంచి వాతావరణం ఏర్పడినప్పుడు 2006లో మా గ్రామ పెద్దలు, మా శ్రేయస్సు పెద్ద మనుషులు, అట్ ది సేమ్ టైం బి నారాయణ రెడ్డి గారు, తోపులెత్తి భాస్కర్ రెడ్డి గారు, ఆ జిల్లా పరిషత్ చైర్మన్ భర్త ఇప్పుడు ఆయనతో పాటు వైటీఆర్ శివారెడ్డి అన్న, మన అప్పేశ్వర కృష్ణారెడ్డి గారు, బుకరాయ సముద్రం సూర్యనారాయణ అన్నగారు, అర్జెంట్ మా గ్రామ పెద్దలు మంచి వాతావరణం ఉన్నప్పుడు ఒక అడుగు మా అన్న ముందుకేసి 2006లో ఈ నారాయణమ్మ కుటుంబానికి ఏకగ్రీవంగా సర్పంచ్ చేశారు. ఆ సర్పంచ్ చేసిన నేపథ్యంలో ఇంకా కొంచెం మంచి వాతావరణం ఏర్పడింది. మంచి వాతావరణం ఏర్పడినప్పుడు 2007లో ప్రపోజల్ పెట్టారు. ఇంతకాలం సమస్య, దీన్ని ఆపుకుంటే మంచిది అన్నప్పుడు ఇరు వర్గాలు చర్చించుకున్న తర్వాత రాజీ కావడం జరిగింది. అది 2007లో కేసు స్టార్ట్ అయింది. 2007 27 సెప్టెంబర్ 2007న కట్ట కమిటీలు అయింది సెషన్స్ కోర్టులో. కట్ట కమిటీలు అయిన తర్వాత నవంబర్లో 2007 సంవత్సరం నవంబర్లో స్టార్ట్ అయింది కేసు విచారణ. దాని జడ్జిమెంట్ వచ్చేసి 17/4/2008లో కేసు కొట్టేశారు. ఇది జడ్జిమెంట్. ఓకే, ఇది జడ్జిమెంట్ కాపీ, ఇది ఎఫ్ఐఆర్ కాపీ, మీరు జడ్జిమెంట్ కాపీ. రాజీ అవ్వడం వల్ల జడ్జిమెంట్ రాజీ అయినది. రాజీ అయిన నేపథ్యంలోనే కేసు కొట్టేశారు. ఈ ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడతాడు? ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తాడు, నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని, రాజశేఖర రెడ్డి అభిమాని అంటాడు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పడతాడు. 2004లో పొడిచాడు వెన్నుపోటు. మళ్ళీ 2010 నుంచి మళ్ళీ జగన్మోహన్ ప్రేమకు నేను రాజశేఖర రెడ్డి అభిమాని అంటాడు. రాజశేఖర రెడ్డితో ఒక ఫోటో చూపివను, ఒక్క ఫోటో. ఇలా నేను వీరాభిమాని దమ్మలు గుద్దుకుంటాడు కదా, దమ్మలు గుద్దుకుంటాడు. నాకంటే మించిన వీరాభిమాని లేడు, నాకంటే మించిన భక్తుడు లేడు ఈ రాష్ట్రంలో అంటాడు ప్రకాష్ రెడ్డితో. ప్రకాష్ రెడ్డి రాజశేఖర రెడ్డి సార్తో ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, అది కాకుండా సహజ సిద్ధమైన ఫోటోలు వాళ్ళ అన్నదమ్ములతో ఒక ఫోటో చూపిమను రాజశేఖర రెడ్డి గారితో. అంటే ఫోటో ఉంటేనే అభిమానం ఉన్నట్ట. మరి 2004లో నువ్వు చేసింది ఏంది? వెన్నుపోటు కదా పొడసం రాజశేఖర రెడ్డి సార్కి. ఆయన ప్రతి సీటు ఇంపార్టెంట్, ప్రతి సీటు. ఆయన ముఖ్యమంత్రి కాదు 2004లో, రాజశేఖర రెడ్డి సార్ ముఖ్యమంత్రి కాల, ప్రతి సీటు ఇంపార్టెంట్గా. ఆ టైంలో వినండి అంజన్ రెడ్డి, ఇలా మైండ్ సెట్ చెప్తున్నాను. ఇప్పుడు ఓడిపోయినాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ 2014లో కాంటాక్ట్ చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయినాడు. మళ్ళీ 2019లో కాంటాక్ట్ చేశాడు, ఉన్నాడు, అతను హవా నడిపించాడు, నాకంటే దౌర్జన్య పడలేడని. మళ్ళీ 2024లో కాంటాక్ట్ చేశాడు, ఓడిపోయినాడు, 10 నెలలు ఊరు అడ్రస్ లేడు. ఇది అతని చరిత్ర. వాస్తవ పరిస్థితి అంత తెలియదు. ఇక్కడ ఏం జరిగింది, ఏం కదా తెలియదు. ఇప్పుడు 2004లో రాజశేఖర సార్ ముఖ్యమంత్రి, అనంతపురం శాసనసభ్యులు బి నారాయణ రెడ్డి గారు, తోపుదర్తి కవితమ్మ జిల్లా పరిషత్ చైర్మన్. మాది రాప్తారు మండలం, అనంతపురం అర్బన్లో ఉంది, మా మండలం అంతా ఉంది, మా గ్రామం అర్బన్ లేకుంది. మాకు బి నారాయణ రెడ్డి గారు బాగా సన్నిహితమైన సంబంధాలు, మా కుటుంబానికి ఆ కుటుంబానికి ఉన్న నేపథ్యంలో ఇక్కడ పైటాల సునీత అనేది పెనుగోడు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె అప్పుడు ఎమ్మెల్యే, బై ఎలక్షన్లో ఎమ్మెల్యే ఆమె. అది కూడా చెప్తా, ఆ స్టోరీకి వస్తా. ఇక్కడ వీళ్ళందరి సహకారంతో మా గ్రామ పెద్దలు రాజీ చేసింది. 2007లో రాజీ అయితే 2008లో ఏప్రిల్లో కేసు కొట్టేశారు. మాకు పునర్విభజనలో భాగంగా 2009లో కొత్త కాన్సెన్స్ వచ్చింది. 2009 ఏప్రిల్ మేలో ఎలక్షన్లు వచ్చినాయి. 2009 తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఏప్రిల్ మేలో కౌంటింగ్ జరిగినాయి. అక్కడ పైటాల సునీతకి ఎక్కడ అవకాశం ఉంది? వాళ్ళు రాజీ చేయడానికి పైటాల సునీతకి మా అన్న అత్తకి ఇప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళకేం సంబంధం ఉంది? అప్పుడు 2009 వరకు కూడా అక్కడ ఇన్ఛార్జ్ 2004 నుంచి 1999 నుంచి 2004 వరకు ప్రభాకర్ చౌదరి గారు అనంతపురం ఇన్ఛార్జి. మళ్ళా రామ్తుల్లా పోటీ చేసి ఆయన మరణించిన నేపథ్యంలో మళ్ళా ప్రభాకర్ చౌదరి 2009 వరకు ప్రభాకర్ చౌదరి గారే ఇన్ఛార్జి. ఏమైనా రాజీ చేసేకి ఏమైనా అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఏమైనా పార్టిసిపేషన్ చేసి ఉంటే, ఒకవేళ ఎక్కడైనా అవకాశం ఉంటే ప్రభాకర్ చౌదరి చేయాల ఆ పని. పైటాల సునీతకి అవకాశమే లేదు, అక్కడ చేయడానికి అవకాశం లేదు. మా కాన్సెన్సీ మా 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 ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభాకర్ చౌదరి దగ్గరికి పోయేటోళ్ళు కానీ పైటాల సునీత దగ్గరికి పోయేటోళ్ళు కాదు. వాళ్ళు అప్పటివరకు నియోజకవర్గం ఇక్కడ ఉంది. అట్ ది సేమ్ టైం నేను ఇంకో విషయం చెప్తాను. 2005 జనవరిలో పైటాల రవి మర్డర్ జరిగింది అనంతపురంలో. అవును. తర్వాత వాళ్ళు ఎవరైనా భర్త చనిపోతే ఎవరైనా ప్రతి కుటుంబం ఇబ్బందులు ఉంటుంది. బగదిక్కుపోతే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆమె బాధల్లోనూ పరదేశం ఆమె ఇబ్బంది ఆమెది. తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి.
ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అల్లర్లు జరిగినప్పుడు ఏడు కాల్పుల్లో 7 మంది చనిపోయారు. వాళ్ళు ఆ సమస్యల్లో ఉన్నారు. ఈ రాజశేఖర్ సార్ ముఖ్యమంత్రిడా. అవును. వాళ్ళు 2004 నుంచి 2009 వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉన్నదా? మా కేసు రాజీ చేసే అంత అవకాశం వాళ్ళకు ఉంది? ఆ పరిస్థితి ఉందా? వాళ్ళు వాళ్ళ ప్రాణాలను ఎట్లా రక్షించుకోవాలా, వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా రక్షించుకోవాలా, వాళ్ళ తమ్ముని ఎట్లా కాపాడుకోవాలా? మధుచెరు సూర్యనారాయణ రెడ్డి హవా నడుపుతున్నాడు. ఆ టైంలో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. మధుచెరు సూర్యనారాయణ ఉన్నప్పుడు ప్రకాష్ రెడ్డి హవా అయింది. ప్రకాష్ రెడ్డి భయపడి బతికిన పరిస్థితి మధుచెరు సూర్యనారాయణ రెడ్డికి. ఇది వాస్తవం. వాళ్ళ గుండె నుంచి చేసుకొని చెప్పుకోవాలి. మేము ఈరోజు అక్కడ మధుచెరు సూర్య వేరాడు, ఇంకోరు వేరు. మేము ఈరోజు హీరోలం అంటే అది కాదు కదా. ఈ ప్రజలు ఇవన్నీ కమ్యూనిటీలు చూస్తారు. అన్ని కమ్యూనిటీలు మా రాబ్తా వాళ్ళు గమనిస్తారు. అవురా నిజాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎప్పుడు ప్రకాష్ రెడ్డి నిజాలు మాట్లాడే పరిస్థితి కాదు. అబద్ధాల మీదనే మేడలు కట్టుకుంటూ పోతాడు అతను. అబద్ధాల మీదనే చెప్తాడు ఏదైనా కూడా. మళ్ళీ ఏమంటాడు, కురవల భూమి లాక్కున్నాడు అంటాడు. ఎక్కడుంది అవకాశం? కురవల భూమి లాక్కునేదానికి ఎక్కడుంది అవకాశం ఉందా? అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ప్రెస్ మీట్లోనూ ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలో కానీ మీ గురించి చెప్తూ ఉన్నాడు. గతంలో ఒక ప్రెస్ మీట్లో నేను కూడా విన్నాను. ఏమని, తోపుదర్తిలో ఒక కుర్రోడు రైల్వే ట్రాక్ మీద చనిపోయినప్పుడు ఆ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఇది పరిటాల వాళ్ళు బ్యాక్ ఎండ్లో చేసి మా మీద తోసేస్తున్నారు, ఆ మర్డర్కి మాకు సంబంధం లేదని చెబుతూ అక్కడ కొంతమంది మరి మా దాంట్లో ఉన్న మహానందరెడ్డి కావచ్చు, ఒక 4-5 మంది కావచ్చు, గోరంట్ల మాధవ్ని అడ్డుపెట్టుకొని ఆ ఒక వర్గం కింద తయారైనారు. వాళ్ళకు కూడా రేపు నవ్వదు భవిష్యత్తులో ఏదన్నా జరిగితే అది కూడా మా మీద నిందేస్తారు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇప్పుడు 2024 ఎలక్షన్లో ఓడిపోయిన ప్రకాష్ రెడ్డి గారు ఓడిపోయిన పరిస్థితుల్లో కౌంటింగ్ రోజు వాళ్ళ పెద్దన్న ఊరిసిపెట్టి వెళ్ళిపోయినాడు. మళ్ళా మరుస రోజు మన చంద్రశేఖర్ రెడ్డి అన్న మళ్ళా మరుస రోజు పోయాడు. 3వ రోజు తోపుదర్తి ప్రకాష్ రెడ్డిని ఖాళీ చేసినాడు. అది తెలిసి 8-9 నెలలు 1-2 సార్లు వచ్చి నేను ఉన్నాను అని ఒక అడ్రస్ చేయడానికి 2 ప్రెస్ మీట్ పెట్టాడు. నేను ఉన్నాను అనే దానికి మాత్రమే. ఈడ కార్యకర్తలు ఇబ్బందులు పడతారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఊర్లో ఆ గ్రామంలో ఒప్పిలోడు ఏదో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వాళ్ళు ఎవరి మీద ఆరోపించారు? తోపుదర్తి కుటుంబం మీదనే వాళ్ళు ఆరోపించారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయి తల్లిదండ్రులు తోపుదర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబం మీద ఆరోపించారు. ఆ నేపథ్యంలో ఈ సమస్య అంతా ఇది అల్లరైతుంది బయట అని ఆయన డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు పడి మా మీద ఏం మాట్లాడతాడు? 29 మార్చి 2020 తేదీన ఏం మాట్లాడాడంటే నా మీద రాప్తాడు మండలంలో 2014-2019 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాప్తాడు మండలంలో మీ కుటుంబం చిచ్చు పెట్టింది. ప్రసాద్ రెడ్డిని చంపించింది నువ్వే. ప్రసాద్ రెడ్డిని చంపించింది నీ తమ్ముడే. ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ముద్దాయిల్ని ఎవరు పెట్టాలని సలహా ఇచ్చింది నువ్వు, నీ లాయరు. నీతో నరికించుకుని మళ్ళీ నీ వద్దకు చేరిన ముండమోపిల్లాగా ఉంటారనుకోవద్దు అని నా మీద మాట్లాడతాడు. అంటే ఇంకొకటి అంటే పరోక్షంగా పేరెత్తకుండా మాట్లాడతాడు. మళ్ళీ అదే విధంగా ఆగస్టు 3వ తారీఖున 2025 సంవత్సరంలో ఏం మాట్లాడతాడు ఆయన? ప్రసన్నాయపల్లిలో మిమ్మల్నే నమ్ముకున్న 3 టీడీపీ కార్యకర్తలను హత్య చేస్తే నువ్వు డబ్బులు తీసుకొని రాయి చేయించావు. కామిరెడ్డిపల్లిలో నిన్నే నమ్ముకున్న మీ అనుచరులను హత్య చేస్తే నీ కొడుకు శిక్ష తప్పించుకునేందుకు పరస్పరం రాజీ చేసుకున్నారు. మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళకు చేసింది ఏమిటి నువ్వు అని సునీత గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మా అన్న హత్య కేసులో ముద్దాయిలకు ఆమె రాజీ చేసింది అంటాడు. రాజీ ఎక్కడ చేసింది? ఆయన మాట్లాడుతున్నది ఏంది? ఈ విధంగా మా మీద ఏదో పరిటాల సునీతకు మాకు ఏదో బలమైన బాండింగ్ ఉన్నట్టు, మేము ముద్దాయిలు మా అన్న హత్య కేసులో ముద్దాయిలంతా రాజీ అయినట్టు, మా అన్న హత్య కేసులో ముద్దాయిలతో రాజీ అయినాడు, కురువల భూములు లాక్కున్నాడు. ఎక్కడ ఉంది అవకాశము? ఈ కాలంలో అట్లాంటివి జరుగుతాయా? ఇప్పుడు మా అన్న హత్య కేసులో ముద్దాయిలతో మాకు ఏం పని ఉంటుంది? మా అన్న హత్య కేసులో ముద్దాయిలు అంటే ఇప్పుడు మా అన్న హత్య కేసులో ముద్దాయిలని 2015లో జరిగితే దాంట్లో 5 మందిని తొలగించారు. 5 మందిని తొలగిస్తే నేను
మళ్ళీ ప్రొటెస్ట్ పిటిషన్ వేసి వీళ్ళందరినీ ఇంప్లీట్ చేయాలా, వీళ్ళందరినీ కేసులకు నమోదు చేసి వీళ్ళందరినీ విచారించాలా, చట్టం ముందు పెట్టి వీళ్ళందరినీ విచారించాలా. దీంట్లో దగ్గుబాటి ప్రసాద్ ప్రధాన ముద్దాయి. అతను కంపెనీ పేరుతో ఉన్నటువంటి వెహికల్ ఉంది, స్పాట్లో దొరికింది కాబట్టి వీళ్ళందరినీ విచారించాలని ప్రొటెస్ట్ పిటిషన్ వేసి విచారించితే చాలా సంవత్సరాలు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది, కాలయాపన జరిగింది, జాప్యం జరుగుతూ వచ్చినాయి కోర్టులో కూడా. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీలు అందరూ ఒక సిస్టమ్ అంతా కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత నేను గట్టిగా ఫైట్ చేసి కోర్టులో మాట్లాడి ఇది చేసుకుంటే కరెక్ట్ విచారణకు వచ్చాడు కరెక్ట్ కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ 7 మంది విట్నెస్లు విచారణకు వచ్చింది. విచారణకు వస్తే 7 మందిని విచారించిన తర్వాత మళ్ళీ ఇంప్లీట్ చేసిన వాళ్ళందరినీ దీంట్లోకి యాడింగ్ చేసిన తర్వాత జడ్జిమెంట్ 1.5 year ఇలా జడ్జిమెంట్. మళ్ళీ ఇది చూసుకో ఎట్లుంది పరిస్థితి. 1.5 year జడ్జిమెంట్ ఇకపోతే నేను మా వదిన గారు జిల్లా జడ్జి గారికిను కంప్లైంట్ వంశీకృష్ణ అబ్బాయి మేమంతా విన్నవించుకుని మళ్ళీ ఏదైతే హైకోర్టుకు మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తే ఆ పై నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు దగ్గుబాటి ప్రసాద్ అట్ ది సేమ్ టైం సాంబశివారెడ్డి వీళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి దాంట్లో ఇంక్లూడ్ చేసి మళ్ళీ విచారణ చేయాలని జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో ఏదైతే మా అన్న హత్య కేసులో ముద్ద అయిన సాంబశివారెడ్డి ఉన్నాడో వాళ్ళందరినీ కూడా రేషన్ షాప్ ఇచ్చాడు. సాంబశివారెడ్డి కుటుంబానికి ఆయన భార్య పేరుతో రేషన్ షాప్ ఇచ్చాడు తోగదత్తి ప్రకాష్ రెడ్డి. ఎందుకు సర్పంచ్ ఎలక్షన్లో వీళ్ళంతా కుల్లుడు అయిపోయినారు. మా అన్న హత్య కేసులో ముద్దాయి సాంబశివారెడ్డి ఇక్కడే ఉన్నాడు. మా అన్న హత్య కేసులో ముద్దాయి గోపాలరెడ్డి వెన్నపూస గోపాలరెడ్డి ఇక్కడే ఉన్నాడు. ఈ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి ఇక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ కొల్లుడే. ఇక్కడ చూడు ఎంపీపీ వైస్ ఎంపీపీ ఇక్కడ జెడ్పీటీసీ కూడా ఉన్నాడు. దీంట్లో జెడ్పీటీసీ ఉన్నాడు. ఇది జెడ్పీటీసీ లేడు దీంట్లో. ఎంపీపీ వైస్ ఎంపీపీ ఇద్దరు ఉన్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. ఎవరు ప్రకాష్ రెడ్డి అనుచరగణం అంతా ఉంది. దాంట్లో కూడా ప్రకాష్ రెడ్డి ఎవరైతే మా అన్న హత్య కేసులో ముద్దాయి వెన్నపూస గోపాలరెడ్డిని స్వయాన పక్కన పెట్టుకున్నట్లు ఈ టీము వీళ్ళతో నయనతమ్మ ఎవరు రాజశేఖర రెడ్డి భార్య ముద్దాయి ఇట్లా వీళ్ళందరూ ఏకమయ్యి మా మీద దాడి చేసిన పరిస్థితి. మీరు పార్టీ కోసమే పనిచేసాము ఎలక్షన్స్లో అన్నింటిలోనే అంటున్నారు. ఎందుకు మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసింది? మీరు గోరంట్ల మాధవ్తో కలిసి సపరేట్ కుంపటి పెడుతున్నారు, గోరంట్ల మాధవ్కి సపోర్టివ్గా 2వ వర్గాన్ని తయారు చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. నిజంగా మీరు సపరేట్ ఇంకో వర్గాన్ని తయారు చేస్తున్నారా? ఎందుకు సస్పెండ్ చేయడానికి కారణం అదేనా? పార్టీ లైన్లోనే ఉన్నారా, పార్టీ లైన్ దాటారనే సస్పెండ్ చేశారంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో సిద్ధాంతాలు అనుకూలంగా పనిచేయట్లేదు అందుకే వాళ్ళని సస్పెండ్ చేసింది అనేది. ఏంటి పార్టీ సిద్ధాంతాలను అనుగుణంగా మీరు పనిచేయట్లేదా? ఇప్పుడు మీరేమంటున్నారు? సస్పెండ్ చేశాను ఒకటి అంటున్నారు. రెండోది మన లైను పార్టీ లైన్ నన్ను సస్పెండ్ చేసేవాడు పార్టీ లైన్ దాట్లే. నాకు అర్థమైందా? నేను సస్పెండ్ చేసిన పార్టీ లైన్ అట్లే. 2024 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తోగదత్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. 8 నెలలు లేడు. ఆ పరిస్థితుల్లో రాప్తాడు నియోజకవర్గంలో కార్యకర్తలందరూ గాలికి వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ టైంలో మాకు ఇబ్బందులు వచ్చినాయి. నాకు దగ్గుబాటి ప్రసాద్ రూపంలో ఇబ్బందులు వచ్చినాయి. నా ఇంట్లో సోదాలు నిర్వహించడము, నా మీద దాడులు చేయడము, పోలీసులు అడ్డం పెట్టుకుని మా అన్నని ఏదైతే భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి మా అన్నని ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే మా అన్నని చంపించారో సేమ్ అదేవిధంగా నన్ను కూడా అదేవిధంగా చంపించాలని దగ్గుబాటి ప్రసాద్ కుట్రమని పోలీసులు నా ఇంటి మీద చొరబడి నా ఇంటి మీద అంతా సోదాలు చేసి నన్ను వెహికల్లో ఎక్కించుకొని పోయి నన్ను చంపించాలనే ప్రయత్నం చేసింది. ఆ టైంలో ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనంతపురంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు మద్దతుగా వచ్చి పోలీస్ స్టేషన్ వరకు వచ్చి నిలబడి నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఓరుకోరు అండగా. రాప్తాడు నియోజకవర్గంలో ఇబ్బందులు వచ్చినప్పుడు మేము పోయినాం. రాప్తాడు హెడ్ క్వార్టర్లో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్లెక్సీలు కట్టింటే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి కట్టింటే కూడా మా ఫ్లెక్సీలను సించేసినారు. అట్ ది సేమ్ టైము కార్యకర్తలను ఇబ్బంది పెడతాంటే మేమంతా పోలీస్ స్టేషన్లో పోయినాం. ఈ ఎలక్షన్లో భాగంగా కొన్ని సమస్యలు జరిగింటాయి. ఎలక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత సంఘటనలు జరిగినప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్లు పిలిచి రావడము, పోలీసులతో ఇబ్బంది పెట్టడం జరుగుతుంటే ఆ టైంలో వాళ్ళకి మద్దతుగా అండగా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మేము
వాళ్ళకి పోవడము, వాళ్ళకి ఇబ్బంది వచ్చి మాకు పోవడము. అట్ ది సేమ్ టైం అదేవిధంగా ఒక రామకృష్ణారెడ్డి అని ఒక పేరు, ఇది మన రామగిరి మండలానికి సంబంధించిన ఒక ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ చనిపోయినాడు. వాళ్ళ కుటుంబం అనాథరైంది. ఆ టైంలో ప్రకాష్ రెడ్డికి ఫోన్ చేస్తే ప్రకాష్ రెడ్డి ఫోన్ ఎత్తలే అసలు. వాళ్ళ కుటుంబం ఎవరు స్పందించిన నేపథ్యంలో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మా దగ్గరికి వస్తే మేము ఆ కుటుంబానికి మంచికి తలా 10,000 20,000 వేసుకొని 2 లక్షలు ఇచ్చేదానికి పోయినాం. వాళ్ళు హైజాక్ చేసినా అది వేరే విషయం. ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంది, ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి అభద్రతా భావానికి గురైపోయి ఎప్పుడైతే అతను ఊరు వెళ్ళిపోయిన తర్వాత నేపథ్యంలో మేము ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో కార్యకర్తల కోసం బలమైనగా తిరుగుతున్న నేపథ్యంలో ఆ టైంలో నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉన్నది. ఆ క్రమంలోనే గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ గారికి అధికార ప్రతినిధి ఇచ్చి పార్టీకి పనిచేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఆ నేపథ్యంలో ఈయన ఏం చేశాడంటే గోరంట్ల మాధవ్ మా దగ్గరకు వచ్చి, మానంద్ రెడ్డి నీకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉంది, నువ్వు ఒంటరిగా తిరిగినా సమస్య అవుతుంది, ఎవరికైనా ఇబ్బందులు వస్తే మనం పోదాం, ఎవరికైనా కలిసిపోదాం, ప్రయత్నం చేద్దాము, ప్రకాష్ రెడ్డికి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది, నియోజకవర్గంలో లేడు, పార్టీ సీట్ ఎవరికైనా ఇయ్యనేలే, మనం పార్టీకి పని చేద్దాం అన్నప్పుడు నేను కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచులంతా వచ్చి కలిసి కూర్చున్నప్పుడు నేను కూడా లేదు ఇది కరెక్ట్ కాదేమో, మనము ఒక సమన్వయకర్త వండుకొని మనం పోయి మళ్ళీ ఇంకో ప్రోగ్రాంలు మాదిరి కనపడితే మంచిది కాదు, మనం ప్రోగ్రాం చేసేది ఏముంది, పార్టీ బలోపేతానికే కదా, ఆయన లేడు కాబట్టి అని ఆ టైంలో మేము ఒకసారి రామగిరి మండలానికి పోయినాం. రెండోసారి ఏదైతే ఈ పసుపులో ఆది అని మాకు మరూరు జెడ్పీటీ చూడండి, మా రాప్తార మండలానికి సంబంధించి అతను వాళ్ళ ఊరు గ్రామోత్సవాలు జరుగుతాయి, దేవర జరుగుతా అంటే మమ్మల్ని పిలిచారు, భోజనం పిలిచితే మా ఊర్లో దాదాపుగా 170-80 మందిని పిలిచారు. 70 నుంచి మేము 10 జీపులు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి. ఆయన వాళ్ళు ఇంతమందితో తోడే ఒకటేసారి 40-50 జీపులు అయినాయి. ఇప్పుడు ఊర్లో ట్రాఫిక్లు ఉంటాయి. ఇప్పుడు ఊరి దేవాలయం వెళ్ళినప్పుడు ఓ బండి వస్తే ఓ బండికి తోడు అంటే దాదాపు 50-60 జీపులు అయినాయి. ఎప్పుడైతే తొమ్మిది ప్రకాష్ రెడ్డికి ఇంక అభద్రతా భావం ఏర్పడింది, ఇంకా నాకు లేదురా ఈ నియోజకవర్గము, నాకు లేదు తీసిపెట్టిపోయినా నేను, ఈయనంతా చొరబడినారు, కురువ సామాజిక వర్గం అంతా రెడ్లంతా అసంతృప్తి ఉన్నారు, రెడ్లంతా ఈ మానంద్ రెడ్డి గారికి వారికి దీనికి తిరుగుతున్నారు, ఊరుకోరంతా తోడింది, నాకేడ అభద్రతామని పోయినారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయినారు, అతను లేని అసత్యాలని చెప్పినారు, సార్ దగ్గరికి పోయినారు. అతను లండన్ పోయిన పరిస్థితుల్లో నిద్ర పడలేకలో ఉన్న టైంలో అలసట పడలేక నిద్రలో ఉన్న టైంలో పోయి ఈయన పోయి సార్ ఇటు చేస్తాను అటు చేస్తాను. ఇప్పుడు ఆయన నాకు అడున్న ఒక వ్యక్తి చెప్పింది ఏమంటే, సార్ నాకు నియోజకవర్గంలో నేను సమన్వయకర్తగా ఉండాలన్నా వద్దా, నేను పోయి నియోజకవర్గంలో పని చేయాలన్నా వద్దా, ఆడ గోరంట్ల మాధవ్ అనుచరులు ఒక 5 మంది నన్ను ఇబ్బంది పెడతారు అంటే మేము గోరంట్ల మాధవ్ అనుచరులం కాదు, మేము గోరంట్ల మాధవ్ నీట అనుచరులు అయితే ఆయన నాకు జూనియర్ మొన్న వచ్చాడు. నేను 94 నుంచి ఏజెంట్గా రాజశేఖర రెడ్డి సార్ అభిమానంతో నేను కూర్చొని పని చేస్తున్నాము. నేను సీనియర్ని రాజకీయాల్లో, ప్రకాష్ రెడ్డి గారికి నేను సీనియర్ అనుకో. ఆ నేపథ్యంలో ఇంక అబద్ధత గురై ఆయనకి అబద్ధాలు చెప్పి సరే ఆయన ఏమన్నాడు, గోరంట్ల మాధవ్ అనుసరి పెడతా, చికాకు పెడతా, కలిగిస్తాను ఇట్లా అంటే ఇది కరెక్ట్ కాదు కదా అని సస్పెండ్ చేయకపోయినాడు. సస్పెండ్ చేయకపోయినప్పుడు అక్కడ పోయి నా పేర్లు పెట్టినాడు. సార్కి ఇట్లా మానంద్ రెడ్డి వల్ల నాకు ఇబ్బంది జరుగుతుందని ఆ ప్రపోజల్ పెట్టలే ఆయన, నాకున్న సమాచారం. పార్టీలు ఏమైనా మా పేరు పెట్టి సస్పెండ్ చేయించాడు. ఆయనకి అభద్రతా భావానికి గురై సస్పెండ్ చేయించాడు తప్ప మేము పార్టీకి పని చేయలేదని కదా సస్పెండ్ చేయించింది ఆయన. ఆయనకి అభద్రతా భావం గురయ్యి నేను ఎవరితో నా ప్రోగ్రాం వాళ్ళు నిర్వహిస్తారని చెప్పి ఆడ మా మీద అబద్ధాలు చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేయించాడు. సస్పెండ్ చేయించినా మేమేం గీత దాట్లే. సస్పెండ్ చేయించిన నేపథ్యంలోనే ఇంకా ఆయన మైకు దొరికితేనే మా వదిన ఆస్తులన్నీ లాక్కొని బయట నూకినాడు మా ఆనంద్ రెడ్డి. మా అన్నతకి గురైన తర్వాత మేమంతా కలిసి ఉన్నాము. ఈడ మీ అన్నే గుర్తొస్తా అంటాడు అని చెప్పి మా వదిన వాళ్ళ అక్కలు ఇక్కడ పక్కన అశోక్ నగర్లో ఉన్నారు. మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన, మా అన్న కొడుకు జాబ్ చేస్తున్నాడు బయట, మా వదిన ఒంటరి. ఇప్పుడు మేము మగపిల్లలు అందరం ర్యాప్ ఉండదు, తగ్గిపోతుంది. నా భార్యకు పని ఎక్కువ ఉంటుంది, ఇంకా అదే సరిపోతుంది. ఆమె సర్పంచ్ కాబట్టి అది కాకుండా నుంచి మా వదిన ఉంటూనే ఎక్కువ, మా వదిన అక్కలు ఉంటూనే ఎక్కువ ఉండేది. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో ఈయనేం మాడతాడు బయట, వాళ్ళ వదిన ఆస్తి అంతా చెప్పుకొని పంపించాను. మా వదిన పేరుతో ఉండే ఆస్తి ఎట్లా లేకుండా ఆమె మా ఇంటికి వచ్చేవాడు, నాకు తెలిసి 12 సంవత్సరాలు ఉన్నాయి. ఆమె నాకు తల్లి స్థానంలో ఉంది. ఆమెను పిక్కోవాల్సిన అవసరం నాకేముంది? ఇప్పుడు మా వదిన మా ఇంటికి వస్తుంది,
కొడుకులు వస్తారు, మా అన్న కొడుకులు వస్తారు, మా రెండో అన్న పిల్లలు వస్తారు, మా రెండో వదిన వస్తుంది, అంతా కలిసి మా చెల్లెల పిల్లలతో వస్తారు, మా బావలతో వస్తారు, అంతా కలిసి ఉన్నాం. మాకేమో ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అయితే ఆడవారు ఉండొచ్చు, హైదరాబాద్లో ఒకరు, అనంతపురంలో ఒకరు, మన అనంతపురం ఇంకో చోట. అనంతపురంలో ఉన్న వాళ్ళైనా ఒకటేసారి కలిసి ఉండొచ్చు కదా. రాజశేఖర రెడ్డి అన్న, ఈ ప్రకాష్ రెడ్డి అన్న, వాళ్ళ అమ్మ నాయన ఒకటే ఇంట్లో ఉండొచ్చు కదా. వాళ్ళు ఎందుకు ఆ పక్కన ఉన్నారు? అంటే వాళ్ళవేమో తప్పులు కనపడవు. అంటే మేమేదో మా వసతి, ఏదో మా పరిస్థితి, మా కాలానుగుణంగా ఏదో కొన్ని ఈ ఇబ్బందులు ఉంటే మేమేదో పక్కన జీవిస్తాడు. అన్ని ఆస్తుల్ని కలిసి ఉండే పంచుకోలే, పక్కన బతుకుతున్నాం అంతే. అట్లా అది ఓకే, పర్వాలే. అంటే ఆయన మాట్లాడే విధానం ఏంది, ఆమె ఏదో ఇంట్లో మా వదిన అక్కోళ్ళ ఇంట్లో ఉంటే వీడు పెద్ద బంగ్లాలో ఉండి ఆమె చూసి బయట ఉంటాడు. ఇట్లా మాడదంటే ఎవడు భరిస్తాడు? ఆడికి ఓర్చుకున్నా. 2-3 సార్లు వాళ్ళతో నరికించుకొని వాళ్ళ దగ్గర చేరుకున్నాడు. ముండమోపు నా కొడుకు అని ప్రెస్ మీట్లో మాట్లాడతాడు. ఇంకా ఈయనేమో అందరికీ ఇప్పుడు అత్తకి ఇప్పుడు తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము రాజశేఖర రెడ్డి అభిమానులు ఎంతోమంది చనిపోయినారు. ఎడా పెనుగొండ నియోజకవర్గంలో, రాప్తాడు నియోజకవర్గంలో ఎంతోమంది చనిపోయినారు, అభిమానులు రాజశేఖర రెడ్డి అభిమానులు చనిపోయినారు. మరి వాళ్ళందరికీ ఈయన పదవులు కట్టబెట్టాడా? పట్టాల సునీత ఇచ్చిపెట్టు, నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు పట్టాల సునీత క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు క్వశ్చన్ వేసుకో. ఈ నియోజకవర్గంలో చాలా కుటుంబాలు పోయినాయి. మద్దుల చెరువు కుటుంబం పోయింది, తారుకుంట కొండారెడ్డి కుటుంబం పోయింది, మా కుటుంబం నష్టపోయింది, కందుకూరు శివారెడ్డి కుటుంబం నష్టపోయింది, ఆత్మకూరు కేశవరెడ్డి కుటుంబం నష్టపోయింది. ఇన్ని కుటుంబాలకు నువ్వేమైనా అండగా నిలబడినావా? పోనీ ఒక్క పదవాన్ని ఇచ్చావా? మీ ఇంట్లో 3 పదవులు పెట్టుకున్నావు. మీ నాన్నకు సింగిల్ ప్రెసిడెంట్, నీకు ఎమ్మెల్యే, మీ వదినికి ఎస్వి బోర్డు చైర్మన్, ఎస్వి బోర్డు మెంబరు. మీ ఇంటికి 3 పదవులు కావాలన్నా? ఈ నష్టపోయిన కుటుంబాలకు వద్దా? నువ్వు ఆయమ్మను క్వశ్చన్ చేసినప్పుడు, పట్టాల సునీతను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు క్వశ్చన్ చేసుకోవా? నువ్వు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే నేను ఆ మాటలు మాట్లాడాలి, సంస్కారం అడ్డం వస్తాను నాకు. ప్రకాష్ రెడ్డి నీకు అద్దుపొద్దు లేకుండా మాట్లాడతాడు ఆయన. ఈ మధ్య ప్రెస్ మీట్లో ప్రకాష్ రెడ్డి తరపున ప్రెస్ మీట్, అంటే మీ ప్రెస్ మీట్ తర్వాత పెట్టిన వాళ్ళు కూడా మండల స్థాయి నాయకులు మీ మీద ప్రధాన ఆరోపణ చేసినాడు. పొద్దున్న లేస్తే టీడీపీ వాళ్ళతోనే పడుకొని లేస్తుంటారు ఈయన అనేది. నేను టీడీపీ వాళ్ళతో పండుకొని లేస్తానా? ఎవరు టీడీపీ వాళ్ళతో పండుకొని లేస్తారనేది అది సమాజానికి తెలుసు. నేను మాట్లాడను, నా సంస్కారం అడ్డం వస్తుంది. ఇప్పుడు దీంట్లో సాకే వెంకటేష్ అని ఒక అతను మాట్లాడినాడు. సాకే వెంకటేష్ అనే అతను ఏం మాట్లాడినాడంటే, అతను తెలుగుదేశం పార్టీలో సర్పంచ్గా పనిచేశాడు 2019 పూర్వం. అప్పుడు దగ్గుబా ప్రసాద్ ఎంపీపీగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. ఆయన్ని 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీకి జాయిన్ చేయించిందే దగ్గుబా ప్రసాద్. పైటాల కుటుంబానికి దగ్గుబా ప్రసాద్కి వ్యాపార లావాదేవీల్లో కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు ఇబ్బందికరంగా ఇట్లా వైరం పెరిగినప్పుడు ఎవరైతే ప్రధాన అనుచరుడైన దగ్గుబా ప్రసాద్ ప్రధాన అనుచరుడైన సాకే వెంకటేష్ అప్పుడు మరూరు సర్పంచ్గా పనిచేశాడు. అతన్ని తెలుగుదేశం పార్టీకి చేర్పించాడు దగ్గుబా ప్రసాద్. చేర్పించి వీళ్ళు బాండింగ్ ఎంత బలంగా ఉందని నేను చెప్తున్నా. దగ్గుబా ప్రసాద్ను తోపుదత్తి ప్రకాష్ కుటుంబానికి ఎంత బలమైన బాండింగ్ ఉందనడానికి ఉదాహరణ చెప్తున్నా నేను. అంటే ఆయన టీడీపీ కదా, ఆయన టీడీపీ అయితే దగ్గుబా ప్రసాదే వైసీపీలోకి జాయిన్ చేయించాడు. జాయిన్ చేయించిన నేపథ్యంలో 2024 సంవత్సరంలో ఈ మధ్య కాలంలో ఆ వెంకటేష్ అనే వ్యక్తిని తోపుదత్తి ప్రకాష్ అన్న ఒక మండల కన్వీనర్గా నియమిస్తూ ఒక మండలాన్ని కట్టబెట్టినాడు. కట్టబెడుతూ అతనితో ఏం మాట్లాడిస్తున్నాడు? ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఏదైతే ముద్దాయి ఉన్నాడో దగ్గుబా ప్రసాద్కు క్లీన్ చిట్ ఇప్పిస్తున్నాడు. దగ్గుబా ప్రసాద్ భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి హత్య జరిగిన రోజు దగ్గుబా ప్రసాద్ పెళ్లిలో ఉన్నాడని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి ఒక వైసీపీ కన్వీనర్, రాప్తాడు కన్వీనర్ క్లీన్ చిట్ ఇప్పిస్తున్నాడు. ఎవరు? తోపుదత్తి ప్రకాష్ రెడ్డి. ఎందుకు? నేను ఆ రోజు ప్రసాద్ రెడ్డి హత్య జరిగినప్పుడు ఒక పెళ్లిలో ఉన్నా, నేను కూడా అక్కడే ఉన్నా అని మాట్లాడుతున్నాడు. నేనేం చెప్తున్నా ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నది ఒక్కటే మాటే. దగ్గుబా ప్రసాద్ మా అన్నని కొడవ పట్టుకొని చంపలేదు, చంపినాడని నేను చెప్పడంలే. ఎక్కడ చెప్తున్నా? ప్రసాద్ రెడ్డి గారి హత్య కేసులో
దగ్గుబాటి ప్రసాద్ ప్రధాన ముద్దాయి. అతను 120B కింద కుట్ర కేసు పెట్టినాము. ఎందుకంటే హత్య జరిగినప్పుడు హత్య కేసులో ఆయన కంపెనీ జీప్ ఉంది, ఆయన తిరిగిన జీపే ఉంది. మళ్ళీ తర్వాత ఏదైతే కేసులో వెహికల్ సీజ్ చేశారు, అదే వెహికల్ సీజ్ చేశారు. దాంట్లో కోర్టులో కూడా రిలీజ్ ఆర్డర్ వేసుకున్నప్పుడు ఆ రిలీజ్ ఆర్డర్లో కూడా కోర్టు బెయిల్ వేసినప్పుడు రిలీజ్ ఆర్డర్ వచ్చింది. ఆ రిలీజ్ ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో కూడా దగ్గుబాటి ప్రసాదే రికవరీ చేసుకుని వెహికల్ రికవరీ, ప్రాపర్టీ రికవరీ దాంట్లో సంతకం పెట్టి ఆయనే రిసీవ్ చేసుకున్నాడు వెహికల్. నేను అది మాట్లాడుతున్నా. ఈ తోపుదత్తి ప్రకాష్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒక రాప్తాడు మండల కన్వీనర్తో దగ్గుబాటి ప్రసాద్కు క్లీన్ చిట్ ఇప్పిస్తున్నాడు ప్రకాష్ రెడ్డి. అదే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అయినటువంటి ప్రభాకర్ చౌదరి ఏం మాట్లాడుతున్నాడు, భూమిరెడ్డి శివప్రసాద్ హత్య కేసులో దగ్గుబాటి ప్రసాద్ నువ్వు ముద్దాయా కాదా అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ శాసనసభ్యుని క్వశ్చన్ మార్క్ ఎత్తే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి ఇక్కడ వాళ్ళ దగ్గుబాటి ప్రసాద్ తొత్తుని మండల కన్వీనర్గా నియమించి ఆయనతో క్లీన్ చిట్ ఇప్పిస్తున్నాడు. మరి అదే అనేది ఫస్ట్ నుంచి బలమైన అనుబంధం ఉంది. వాళ్ళు ఒక అనంతపురం మండలంలోను, అనంతపురం రూరల్ మండలంలోను, రాప్తాడులోను, వైజాగ్లోను, హైదరాబాద్లోను దగ్గుబాటి ప్రసాద్, రాజశేఖర రెడ్డి, చందు వీళ్ళు ముగ్గురు కలిసి వ్యాపారాలు చేసుకున్నారు. దగ్గుబాటి ప్రసాద్ బావా అని ఇద్దరు సంభాషించుకుంటారు. ఎవరు తోపుదత్తి రాజశేఖర రెడ్డి, చందు ఆయన బావా అని మాట. అంటే ఏం వాళ్ళ బావా అనే బలం అంటే ఎంత బలమైన బాండింగ్. పార్టీలు వేరే ఉండొచ్చు, బంధాలు మాట్లాడుకోకూడదు అంటారా? పార్టీ వేరే వాళ్ళు ఉంటే, టీడీపీలో ఉంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుకోకూడదు, వ్యాపారాలు చేసుకోకూడదు అనుకుంటారా? చాలామంది ఉన్నారు కదా వ్యాపారాలు చేసుకోవడంలో, కానీ వేరే పార్టీలు ఉన్నా కూడా. నేను ఎక్కడ చూడలే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2019 పూర్వం నేను చెప్తున్నా చూడండి, బాగా విన్నాను ఈ మాట. 2019 పూర్వము ప్రకాష్ రెడ్డి అన్న ఏమంటుండే సార్ వెహికల్ దగ్గర ఆయన ఒక బండిలో వస్తే నాకు 3 బండ్లు వచ్చేటివి. మన క్యాంపెయిన్లకు ఏదైనా పోతే ఆయన ఒక బండి వస్తే ఆయన ఒక బండే ఒక వెహికల్ అయింది, మాకు 3-4 బండ్లు వస్తున్నాయి. ఎక్కడ పోయినా 4 బండ్లు 5 బండ్లు 6 బండ్లు వస్తున్నాయి. ఆ టైంలో ప్రకాష్ రెడ్డి ఆయన బండికి ఎక్కించుకొని ఏదో మాట దగ్గుబాటి ప్రసాద్ వస్తే వీడిని కండలు కొయ్యమా, మన అధికారంలోకి వస్తేనే ఈ దగ్గుబాటి ప్రసాద్ కానీ కండలు కొయ్యమా అని మాట్లాడుతుండే. అప్పుడు ఉన్నాడు, నేను ప్రమాణం చేపిస్తా. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అయినా పిల్లోడు ఉన్నాడు, నా దగ్గర ఉంటాడు. అప్పుడు కాణిపాకంలో ప్రమాణం చేపిస్తా. ఇంకోటి నాడు ఏమరా వీడు ప్రజల సొమ్ము తిని ఇంతలా అయినాడు, వాడు బుల్లెట్ దూరిసేది దూరం కదరా ఆయన బుల్లెట్ ఎప్పుడు దూరిసేది బుల్లెట్ అని మాట్లాడుతున్నాయి మాట. అంటే మనం రెచ్చగొడుతుండే ఏంటికి వీడిని దాంట్లో ఫ్యాక్షన్ దగ్గరికి ఇస్తే వీడు దాంట్లోనే ఉంటాడు, ఇంకా నోరు మూసుకుని ఉంటాడు. మనం ఎప్పుడు కాదు పోలీసు వాళ్ళ అధికారులను ఎగేస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వచ్చినా వాడు వదలదాం, వైసీపీ అధికారంలో ఉన్నా నేను వదలదాం. ఏదో విధంగా పోలీసు వాళ్ళని ఎగేస్తే వాడు చేతులు కట్టుకుంటూ ఆడ ఈడ మాట్లాడుకుంటా వాడు ఇబ్బంది పడతాడు, వాడే నలిగిపోతాడు. ఈ మైండ్ సెట్ ప్రకాష్ రెడ్డిది. ప్రకాష్ రెడ్డి అంత క్రిమినల్ బ్రెయిన్ నాకు తెలిసి ఎవరిని చూడలేను. నేను ఎంతోమంది నాయకులతో పోరాటం చేశాను, కానీ ఇట్లా నాయకులతో నేను ఎప్పుడు పోరాటం చేసినంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నట్లోనే చేసినాను. కానీ ఇతనట్ట కాదు, లోపాయకార ఒప్పందాలు పెట్టుకుంటాడు, బయటకు ఇంకోటి రెచ్చగొడతాడు, అబద్ధాలు మాట్లాడతాడు, దాని నిజాలను నమ్మే ప్రయత్నం చూపిస్తాడు, అవే నిజాలని చెప్తాడు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమవుతుంది అన్నట్టు. అది గోబెల్స్ ప్రచారమా సంథింగ్ ఏదో అంటారు అప్పుడు పెద్దలు. ఆయన కాదు పెట్టింది ప్రకాష్ రెడ్డి ప్రచారం అని చెప్పాలి. అప్పుడు గోబెల్స్ ప్రచారం ఉంటుంది, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి ప్రచారం ఒప్పందానల్లా. ఆ సామెత ఈయనకు వస్తుంది, గోబెల్స్ వెళ్ళిపోయి ఈయన వచ్చాడు ఆ స్థానంలోకి. ఏది నిజం చెప్పే ఆలోచన లేదు, అన్నీ అబద్ధాలే. ఒక్క కార్యకర్తను బతికించాడు రాప్తాడు నియోజకవర్గంలో. కార్యకర్త సర్వనాశనం అయిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్వనాశనం అయిపోయారు. వాళ్ళు అసలు బట్టలు చింపుకొని పనిచేశారు, ఆస్తులు అమ్ముకొని పనిచేశారు. వాళ్ళు ఆడ ఆడ ఈడ వ్యాపారం చేసుకొని రూపాయి 2 రూపాయలు ఏదో సంపాదించుకొని పెట్టుకున్నది కూడా వాళ్ళతో కూడా బీద బిక్కేది లేకుండా పనిచేసి. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగదలుచుకున్నాను మిమ్మల్ని. 2029లో రాప్తాడు నియోజకవర్గానికి ప్రకాష్ రెడ్డి సీటు తెచ్చుకుంటే మీరు మళ్ళీ అతనికి పని చేస్తారా చేయరా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున? మేము ప్రకాష్ రెడ్డి అజెండాకి పనిచేయము. నేను ఫస్ట్ నుంచి ఒకటే స్టాండే. మా జెండా రాజశేఖర రెడ్డి సార్ జెండా జగన్మోహన్ సార్. అజెండా రాజశేఖర రెడ్డి సార్ది, జెండా జగన్ సార్ది. ఆ రోజు రాజశేఖర రెడ్డి సారు ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెడితే కావు అన్ని పథకాలు ఇచ్చాడు జనాలకి. దానిలో మించి అంతకు మించిన పథకాలు
రాజశేఖర రెడ్డి సారు కొనసాగిస్తూ మళ్ళీ అమ్మఒడని ఇటువంటివి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది 25 లక్షల వరకు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి జనాలకు అందించాడు. కానీ జనాలు ఓట్లు వేసారా వేయలేదా అనేది తర్వాత మాట్లాడదాం, దర్శనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఆయన ఆశయాలను పునిపుచ్చుకుని ప్రజలకు సేవ చేస్తున్న జెండాకు పనిచేస్తాం తప్ప ప్రకాష్ రెడ్డి అజెండాకి ఎందుకు పనిచేస్తాం? ప్రకాష్ రెడ్డి అజెండా అయ్యింది, అజెండా పక్కన పెడదాం. ఆయన అజెండా ఏందో పక్కన ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు సార్ మీరు మేము ఏం చెప్తున్నాయి వెరీ క్లియర్ కట్గా మేము వ్యక్తులు చూడము, వ్యవస్థను చూస్తాం. వ్యవస్థ మా నాయకుడు, ఓకే, మేము వ్యక్తులు చూడము. నేను మన గతంలో కూడా ఏదో మాట్లాడితే కూడా మేము వ్యక్తులకు పనిచేసేటోళ్ళం కాదు, వ్యవస్థకు పనిచేస్తాము. మా నాయకుడు మాకు సుప్రీము జగన్ సార్, రాజశేఖర రెడ్డి సార్ మాకు. మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా జగన్ సార్ మొన్న. చెప్పాను కదా, ఈయనన్నీ అబద్ధాలన్నీ గోబెల్స్ అప్పుడు పోయి ప్రకాష్ రెడ్డి ప్రచారం అని అట్లా పోయి చెప్పాడు. ఆయన ఏదో ప్రయాణ అలసటలో ఏదో మాధవ అనుసరులు అంటే ఎవరో అనుకున్నారు, ఆయన కూడా పొరపాటు పడినారని నేను అనుకుంటున్నా, నాకు ఉన్న సమాచారం అది. అదేవిధంగా ఈ మధ్య ఏం మాట్లాడిస్తాడు ఆయన ఒక కన్వీనర్ తోటి ప్రకాష్ రెడ్డి, నాలో ప్రవహించేది ఏం మాట్లాడతారు అసలు కదా, మతిని మాట్లాడుతాను, మతి లేక మాట్లాడచ్చు అట్లా సంస్కారమా? ఏమన్నాడు? నాలో నేను కమ్మారెడ్డి, నన్ను కమ్మారెడ్డి అంటాడు, కమ్మారెడ్డి అనిపిస్తాడు. ఆయన అనలేదు కదా, ఆయన అనిపించింది, ఆయన ఇచ్చిన స్క్రిప్టే. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టింది? ఎక్కడ? తిరుపతి రాజశేఖర్ ఇంట్లో కదా ప్రెస్ మీట్. ఎక్కడ జరిగింది? ఎక్కడ బయట ఇండివిజువల్గా జరిగిందా? ఏదైనా పక్కన వేరువేరుగా మాట్లాడుతున్నారా? రాజశేఖర రెడ్డి ఇంట్లో జరిగింది, రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఆ నేపథ్యంలో ప్రకాష్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇచ్చాడో ఆ స్క్రిప్టే అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళ ఇంట్లోనే జరిగింది. నువ్వు ప్రెస్ మీట్ కావాలంటే చూసుకోవాలి, పెట్టి ప్రెస్ మీట్ ఎక్కడ అనేది నువ్వు చూసుకో, ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయనేది. తిరుపతి రాజశేఖర ఇంట్లోనే వెనకపక్క ఉండే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏం మాట్లాడిచ్చాడా ప్రకాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో, ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న ఇంట్లో ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న ఒక స్క్రిప్ట్ రాయించి ఏం మాట్లాడిస్తాడు? నన్ను కమ్మారెడ్డి, నాలో ప్రవహించేది కమ్మ రక్తం, సంస్కారం. అతను మాట్లాడచ్చునా? అతను గతంలో నా భార్యను పోలీస్ స్టేషన్లో అవమానించినాడు, పెట్టి భరించిన. గతంలో 2004 ఎలక్షన్లో బీనారెడ్డి మరదల్ని అవమానించినాడు, చెంపగొట్టి అవమానించినాడు అరవిందనగర్లో, వాళ్ళ కుటుంబం భరించినాయి. మీ చిన్నాయన తోపదత్తి భాస్కరెడ్డిని అవమానిస్తే యాలేరులో రాజశేఖర రెడ్డి అభిమాని అయినా తోపదత్తి భాస్కరెడ్డి అన్నా బీనారెడ్డి గెలుపు కోసము కృషి చేస్తా అంటే, గట్టిగా అండగా నిలబడి పని చేస్తా అంటే, నువ్వు ఇండిపెండెంట్గా చేసి మీ ఆయన ఇండిపెండెంట్గా ఇచ్చి యాలేరు గ్రామంలో తోపదత్తి భాస్కరెడ్డి మీద గ్రామంలో నువ్వు దాడి చేస్తే, తర్వాత నా భార్యని పోలీస్ స్టేషన్ పెట్టి అవమానించి నన్ను మానసికంగా దెబ్బ కొడుతుంది. ఆ రోజు నుంచి చచ్చిపోతున్నాం, జీవమాది బతున్నాం. తెలుగుదేశం పార్టీ మా ఆయనను ఒకేసారి చంపించింది. ఈ తోపదత్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు అతను మమ్మల్ని దిన్నం చంపుతున్నారు మానసికంగా. బైక్ పట్టుకుంటే మాట్లాడమే, మా కుటుంబమే, ఎవరి కుటుంబం లేదు, మా కుటుంబమే. ఏం మాట్లాడతాడు? మా తల్లిని అనుమానిస్తాడు, నా పుట్టుకుని అనుమానిస్తాడా? మా తల్లిని అవమానిస్తాడా? ఎంత ఇబ్బందికరం చెప్పు ఇది. సమాజంలో అసలు ఎట్లా మేము బతకాలో మాకు అర్థం కాదు. అంత ఘోరంగా మా తల్లిని బజార్కి ఇస్తాడా ప్రకాష్ రెడ్డి? మా గతంలో నా భార్యను అవమానించా ఓర్చుకుని, ఈరోజు నా తల్లిని అవమానించి ఎంతో మానసికంగా భరించినాం, ఎన్నో అవమానాలు భరించినా కూడా ఈ తరమైన ఇబ్బంది నా జీవితంలో ఎదుర్కోలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కానీ మా తల్లి నేడ అనిపించుకోలేదు, నా జీవితంలో అనిపించుకోలేదు. ఈరోజు నా తల్లిని బజార్కి లాగాను ప్రకాష్ రెడ్డికి చెప్తున్నా, ఈరోజు క్లియర్ కట్ చెప్తున్నాను. అతనికి కర్మ వెంటాడుతుంది, కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేడు ప్రకాష్ రెడ్డి కుటుంబము. ఇప్పటికే వాళ్ళు కర్మ అనుభవిస్తారు, నాకు తెలుసు కొన్ని విషయాలు. కానీ నాకు సంస్కారం ఉంది, కానీ నేను మాట్లాడకూడదు. నేను మాట్లాడితే తప్పు అవుతుంది. నాకు సంస్కారం ఉంది, నేను సమాజంలో గౌరవంగా తిరిగిన, నాకు సమాజం విలువలు తెలుసు, మానవ యొక్క విలువలు తెలుసు, మానవత విలువలు తెలుసు. కాబట్టి నేను దిగజారి మాట్లాడడం లే. మా తల్లిని బజార్కి అవమానిస్తాడా? ఒకవేళ నేనన్నా మా కాలాన్ని మతిమరపు ఉండొచ్చు, ఆయన మర్చిపోవచ్చు, నేనేమన్నా కాలానుగుణంగా మర్చిపోవచ్చునేమో, కానీ కర్మ అనేది మర్చిపోదు, ఎండాడుతుంది. ఆ కర్మ అనుభవించిన రోజు ఎందుకురా మేము మాట్లాడినా మానందరి కుటుంబాన్ని, ఎందుకురా వాళ్ళని జోలికి పోయినా, ఏమిరా నాకు ఈ కర్మని కుమిడి ఏడ్చే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆనంద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. మీ ఫ్యాక్షన్
నుంచి బయటపడాలి, మీ కుటుంబం అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.